రక్షణ వార్తలు రమ్యముగా నీలో వినబడుచున్నవి రక్షణ వార్తలు. జనులెల్లా నీలో జన్మించే నందూరు జనులెల్లా నీలో జన్మించే నందూరు స్వర్ణాలంకారాసియోను జనముల తల్లి అని నిన్నందురు సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా నిండియున్నవి నీలో దైవోద్దేశములెన్నెన్నో నిండియున్నవి ఘన కార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో ఘన కార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో స్వర్ణాలంకారాసియోను విభవమును వివరింపగలేము సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా సంపుగా పాడుడి సంతసముగా సియోను పాటలను సంపుగా పాడుడి యేసునకే మహిమా బాసురముగా చెల్లించి యేసునకే మహిమా బాసురముగా చెల్లించి స్వర్ణాలంకారాసియోను హల్లెలూయా యేసు ప్రభునకే సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా శాశ్వతముగా దైవం సంకల్పం వైతివే శాశ్వతముగా దైవం సంకల్పం వైతివే స్వర్ణాలంకారాసియోను సతతమునిదే అనుభవ భాగ్యము సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా. చివరిగా ఓ ఇశ్రాయేలు నీది భాగ్యం ఎంత గొప్పది. 543 కొత్త సాంగ్ బుక్లో 543, పాత వాటిలో 537, కొత్త వాటిలో 543, 543 న్యూ సాంగ్ బుక్, 537 ఓల్డ్ సాంగ్ బుక్. చివరిగా ఈ పాట పాడుకుని దేవుని వాక్యాన్ని వింటాం.
ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంతో గొప్పది. భయపడకు, నేను నీ కేడెమోను బహుమానము. భయపడకు, నేను నీ కేడెమోను బహుమానము. అత్యధికముగా చేతునని, అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పల్కెన్. యెహోవా దేవుడే పల్కెన్. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంతో గొప్పది. రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంతో గొప్పది. నా నిబంధనను నే రాజు పరచ ననే గదా. నా నిబంధనను నే రాజు పరచ ననే గదా. నా నోట నుండి వెళ్ళిన, నా నోట నుండి వెళ్ళిన మాట మార్చననే గదా. మాటను మార్చననే గదా. ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు, నీదు భాగ్యం ఎంతో గొప్పది. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతము నిత్యము. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతము నిత్యము. తొలగిపోదు ఎన్నడు, తొలగిపోదు ఎన్నడు. లయము కాదు ఎన్నడు, లయము కాదు
పోదు ఎన్నడు. ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గాలదు. నీ మందిర సమృద్ధిలో వారికి తృప్తి గాలదు. నీ ఆనంద ప్రవాహములో, నీ ఆనంద ప్రవాహములో నీవు త్రాగించుచున్నావు. నీవు త్రాగించుచున్నావు. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. నీవు భయపడకుము, బాధించువారు రాకుండాను. నీవు భయపడకుము, బాధించువారు రాకుండాను. దూరముగా నుంచి యున్నాను, దూరముగా నుంచి యున్నాను. నీకు తోడై యున్నాను, నీకు తోడై యున్నాను. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించి నా నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంతో గొప్పది. బైబిల్ పల్లవి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి. ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుము. చూచునట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి
చూచునట్లు నా కన్నులు తెరువుము. చూచునట్లు నా కన్నులు తెరువుము. Open my that I may be holy. Wonders, wonders things out of thy Lord. Wonders, wonders things out of thy Lord. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. దేవా, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరచుట్లో సహాయపడేందుకై స్తోత్రాలు. తిరిగి ప్రభా, మరి ఇశ్రాయేలు రాజుల చరిత్రలో ఈరోజు చివరి ఆఖరి రాజు యొక్క చరిత్ర మేము చూడబోతుండగా మా అందరికి కావలసినటువంటి వాక్కులు దయచేసి మీరే మహిమ పొందండి. అయోగ్యదాసు నన్ను కూడా మీ సిలువ చాటున మరుగుపరిచి నా యొక్క కంఠాన్ని కూడా ముట్టండి. స్పష్టంగా ధారాళముగా మాట్లాడటానికి కూడా మీ యొక్క ఆత్మశక్తి వాక్చాతుర్యం మీ యొక్క ఆత్మ ద్వారా దయచేయమని ప్రార్థిస్తూ, వచ్చిన వారందరూ కూడా అర్థమయ్యే రీతిలో బోధించడానికి కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని కోరుతూ, ఇది శక్తి చేత బలము చేత కాకుండా మీ యొక్క ఆత్మ ద్వారా జరిగించి మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈరోజు మనము ఇశ్రాయేలు రాజుల చరిత్రలో మరి ఆఖరి రాజు యొక్క చరిత్ర మనం చూడబోతున్నాం. ఈ రోజుతో ముగించుకుంటున్నాం. ముగిస్తామో అనుకోలేదు కనుక, ఎందుకంటే 42 మంది రాజుల చరిత్రలు అంటే ఆరంభించినప్పుడు ఇది ఎంతకాలం పడుతుందో అనుకున్నాం. మొత్తానికి ఎట్టగట్ట దేవుని దయ వల్ల లాక్కొచ్చాం. కాబట్టి ఈరోజు ఆఖరి రాజు యొక్క చరిత్ర అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏమవుతుంది కనుక, ఏమైపోయారు వీళ్ళంతా, ఏమైపోయింది రాజ్యం అనే సంగతులు కనుక చాలా అద్భుతమైన సంగతులు ఈరోజు మనం చూస్తాం. అందుకే లాస్ట్ కూడా పాడిచ్చాం, ఓ ఇశ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు వాళ్ళని ఏర్పరచుకోవటము, ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన జనముగా వారిని ఏర్పరచుకోవటము ఎంతో అద్భుతమైన సంగతి. కాబట్టి వారే ఎన్నోసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎన్నోసార్లు దేవుని తొక్కబెట్టారు, గాయపెట్టారు, ఆయాసపరిచారు. ఆ కారణం చేత దేవుడు 70 సంవత్సరాల కోపాన్ని తీసుకున్నాడు వాళ్ళ మీద. ఈరోజు అది మనం చూడబోతున్నాం. అయితే ఈ ఇశ్రాయేలు రాజులు మొత్తం మనకి దాదాపుగా 19 మంది రాజులు అని చెప్పాం కదా. ఈ 19 మంది రాజులు కూడా దాదాపుగా 9 వంశాలు పరిపాలించాయని చెప్పాం. 9 వంశాలు. అది ఒకసారి మరి అది చూసి మనం ఆఖరి రాజులోకి వెళ్తాం. మొదటి రాజు మనం చూసినప్పుడు రెహబాం టైంలో రాజ్యం 2గా విడిపోయింది మనం చూసాము. ఇది యోధా గాను, ఇది ఇశ్రాయేల్ గాను. ఇశ్రాయేల్లో మొదటి రాజు ఎవరు? యెరోబాము. రెండవ రాజు వచ్చేసి అతని కుమారుడు నాదాబు. ఇది ఒక వంశం అన్నమాట. తర్వాత మూడవ రాజు బయెషా. నాలుగో రాజు అతని కుమారుడు ఏలా. వీళ్ళిద్దరు కూడా కలిసి ఇది రెండవ వంశం. తర్వాత ఐదవ రాజు వచ్చేసి మనము జిమ్రి. చెప్పండి, ఐదవ రాజు ఎవరు? జిమ్రి. ఆరవ రాజు వచ్చేసి ఒమ్రి.
ఏడవ రాజు వచ్చేసి ఒమ్రి తర్వాత ఆహాజ్య ఆహాబు క్షమించండి ఆహాబు ఆహాబు తర్వాత నెక్స్ట్ ఎనిమిదవ రాజు అహజ్య అహజ్య నెక్స్ట్ అహజ్య తర్వాత తొమ్మిదవ రాజు యెహోరాం యెహోరాము ఈ యెహోరాం వరకు ఇదంతా కూడా ఒక వంశం మూడవ వంశం కాబట్టి గుర్తుపెట్టుకుంటాం. తర్వాత నెక్స్ట్ పదవ రాజు వచ్చేసి పదవ రాజు ఈరోజుతో ముగిస్తున్నాం కాబట్టి ఇది మీకు తెలియాలి. పదవ రాజు వచ్చేసి మనం చూసామంటే యెహూ పదవ రాజు యెహూ. 11వ రాజు వచ్చేసి అతని కుమారుడు యెహోయాహాజు. యెహూకి ఏమని చెప్పాడు దేవుడు? యెహూకి ఎన్ని వంశాలు ఇస్తానన్నాడు, ఎన్ని తరాలని చెప్పాడు. కాబట్టి 4 కుమారులు వస్తాడు. ఒకటి యెహోయాహాజు, రెండోవాడు యెహోయాషు. నెక్స్ట్ యెహోయాషు తర్వాత 13వ రాజు వచ్చి యెరోబాము 2 రెండో యెరోబాము మనం చూసామంటే. తర్వాత నెక్స్ట్ జకర్యా. ఇంతవరకు ఏ వంశము, ఎవరు వంశం ఇదంతా? యెహూ వంశం. ఇది వచ్చేసి ఒక వంశం. ఇది ఎన్నో వంశము? 4వ వంశం. ఇప్పుడు చూసాం కదా, కనుక 4 వంశాలు మొదటిది. నెక్స్ట్ 5వ వంశం వచ్చేసి ఇంతటితో ఈ వంశం క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ 15వ రాజు వచ్చేసి షల్లూము 15వ రాజు. 16వ రాజు వచ్చేసి మెనహేం. షల్లూము ఒక్కడిది ఒక వంశం, ఇది 5వ వంశం. నెక్స్ట్ 16వ రాజు వచ్చేసి షల్లూము ఒక్కడిది ఒక వంశం అండి. 16వ రాజు మెనహేము. మెనహేము నెక్స్ట్ అతని కుమారుడు పెకహ్యా. వీళ్ళు వచ్చేసి నిమిషం ఒకటి మిస్ అయింది మధ్యలో. ఇక్కడ యెరోబాము నాదాబు మొదటి వంశము, బయెషా ఏలా 2వ వంశము. తర్వాత క్షమించి అక్కడ జిమ్రి అనేవాడిది ఒక నిమిషం ఇది 2వ వంశము. నెక్స్ట్ అక్కడ జిమ్రి అనేది ఇది ఒక్కటి 3వ వంశం జిమ్రిది. తర్వాత జిమ్రి తర్వాత నెక్స్ట్ మనం చూసామంటే ఒమ్రి నుంచి యెహోరాము వరకు ఇది 4వ వంశం. జిమ్రి ఒక్కడిది ఒక వంశం, 3వ వంశం. ఇది 4వ వంశము. ఇది వచ్చేసి 5వ వంశం. 5వ వంశం వచ్చేసి ఎవరి దాకా? యెరోబాము 2 దాకా, జకర్యా వరకు ఇది 5వ వంశం. నెక్స్ట్ మళ్ళీ షల్లూముది ఒక్కడిదే ఒక వంశం అనమాట. షల్లూము ఒక్కడిదే, ఇది 5వ వంశం. ఈ మెనహేము అతని కుమారుడు పెకహ్యా వీళ్ళిద్దరు కలిసి ఎన్నో వంశం ఇది? 5 కదా, 6. ఇది 6, ఇది 7వ వంశం. నెక్స్ట్ 18వ రాజు వచ్చేసి మనకు పెకహు కనపడతాడు. పెకహు ఇతంది ఒక వంశం అనమాట. ఇది 8వ వంశం. నెక్స్ట్ 19వ రాజు వచ్చేసి హోషేయ. ఇతను వచ్చేసి 9వ వంశం. బట్ అందరూ ఒకసారి చూడండి, ఇశ్రాయేల్ రాజులు మొత్తం మనకి 19 మంది రాజులను చూసాం కదా. 19 మంది రాజులు ఎన్ని వంశాలు పరిపాలించి? దాదాపుగా 9 అని చూసాం. కనుక యెరోబాము అతని కుమారుడు నాదాబు మొదటి వంశము. తర్వాత 2వది బయెషా అతని కుమారుడు ఏలా, ఇది 2వ వంశం. జిమ్రి ఒక్కడితే ఒక వంశం. జిమ్రిది 3వ వంశంగా మనం చూస్తాం. తర్వాత 4వది ఒమ్రి నుంచి యెహోరాము వరకు వచ్చేసి చెప్పండి, ఇదంతా ఆహాబు కుటుంబీకుల వంశం. ఇది 4వ వంశం.
యెహూ నుంచి యెహూతు చెప్పాడు 4 తరాల వరకు ఉంటారని చెప్పారు కదా. మొదటి కుమారుడు, రెండో కుమారుడు, 3, 4వ కుమారుడు. అంటే ఇదంతా యెహూ వంశం అంటే 5వ వంశం. 6వ వంశం వచ్చేసి షల్లూము ఒక్కడిదే ఒక వంశం. నెక్స్ట్ మెనహేము, అతని కుమారుడు పెకహ్య, వీళ్ళిద్దరు కలిసి ఒక వంశం కనుక ఇది 7వ వంశం. పెకహ్ అనేవాడిది ఒక్కడిదే ఒక వంశంగా 8వ మనం చూస్తాము. నెక్స్ట్ ఆఖరి రాజు హోషేది 9వ వంశం. మీరు ఎన్ని రాసుకోవాల్సిన అవసరం లేదు, మీకు షీట్లు ఇచ్చాము, దాన్ని పక్కన వేసుకుంటే సరిపోతుంది మీకు గుర్తు కోసం. షీట్లు పోయండి అప్పటికి, ఎందుకంటే 7 నెలలు అయిపోయింది కదా, షీట్లు ఎవరి దగ్గర లేవు, అన్ని పోయినట్టుండి కనుక పోయినా పర్వాలేదు అయిపోయింది అనుకుంటున్నారా, కనుక ఉండాలి షీట్లు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు రాశానంటే నా దగ్గర షీట్ అని చెప్పేసి అయిపోయింది, నేను చెప్పింది వేరే, ఇక్కడ మీరు చూసింది ఫిక్స్ అయింది వేరే, కాబట్టి అందరూ ఒకసారి చూస్తే మీకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని వంశాలు ఇవన్నీ కూడా 9 వంశాలు. ఈరోజు ఆఖరి రాజు అన్నమాట, చివరి రాజు గురించి మనం చూడబోతున్నాం. 9వ వంశం చెప్పేస్తున్నాం. ఈరోజు ఆఖరి రాజు వచ్చేసి మనము మీకు షీట్ ఇచ్చాము, షీట్ పక్కన మీరు యారో మార్క్ వేసుకుని సరిపోతుంది ఏ వంశం అనేది. ఈరోజు మనం చూసేది ఆఖరి రాజు హోషేయ. చెప్పండి ఎన్నో రాజు అయినా? 19వ రాజు. 19వ రాజు హోషేయ. హోషేయ అంటే అర్థం ఏంటంటే రక్షణ లేక యెహోవా రక్షించును అని అర్థం. హోషేయ అంటే అర్థం ఏంటి? రక్షణ లేక యెహోవా రక్షించును, 2 అర్థాలు. హోషేయ అంటే అర్థము రక్షణ, లేకుంటే యెహోవా రక్షించువాడు, రక్షించును, యెహోవా రక్షించును అర్థం. బైబిల్లో మనకు మొత్తము 5 మంది హోషేలు కనబడతారు. హోషే అని పేరు కలిగిన వారి బైబిల్లో మనకు 5 మంది మనకు కనబడతారు, 5 మెంబర్స్. మొదటి వ్యక్తి వచ్చేసి మొదటి హోషేయ. మనం చూసామంటే మొదటి దినవృత్తాంతములు 27వ అధ్యాయము 20వ వచనం. మొదటి దినవృత్తాంతములు 27:20లో ఎఫ్రాయిము గోత్రాధిపతుల్లో ఒకడు. ఎఫ్రాయిము వంశం ఉంది కదా, ఎఫ్రాయిము గోత్రాధిపతుల్లో ఒకడు. ఇతడు మొదటి హోషే అనుకుంటే, రెండవ హోషే వచ్చేసి మనం చూసామంటే నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనములో ఇక్కడ మనం రెండవ హోషేని చూస్తాము. ఈయన ఎవరంటే నెహెమ్యా రాయించిన నిబంధనకు ముద్ర వేసిన వారిలో ఒకడు. నెహెమ్యా రాయించిన నిబంధనకు ముద్ర వేసిన వారిలో ఒకడు. ఇతడు రెండవ హోషేగా మనకు బైబిల్లో కనబడతాడు. మూడో హోషే వచ్చేసి నిబంధనకు ముద్ర వేసిన వాడు. నిబంధనకు ఇతడు రెండో హోషే. మూడో హోషే మనకు బాగా పరిచయం. చెప్పండి మూడో హోషే ఎవరు? ప్రవక్త. గ్రంథం కూడా ఉంది ఆయన పేరు మీద, హోషేయ. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇక్కడ మనకు ఒక హోషే కనపడతాడు. ఇతను గ్రంథకర్త అయిన ఒక గొప్ప ప్రవక్త. హోషేయ గ్రంథకర్త అయిన ఒక గ్రంథకర్త. ఈయన గ్రంథకర్త, గొప్ప ప్రవక్త. నెక్స్ట్ 4వ హోషే వచ్చేసి మనకి బైబిల్లో, ఇది కూడా మనకు బాగా పరిచయమే. చెప్పండి ఎవరు? కాసేపు ఆయన రత్తాలు బోర్డు మీద అనుకుంటున్నారు. చెప్పండి, నేను కూడా మనకు బాగా తెలుసు. మోషే దగ్గర పరిచారం చేశాడు. ఎవరైనా మోషే పరిచారకుడు ఎవరు? యెహోషువ. యెహోషువ మొదటి పేరు ఏమనుకుంటున్నారు? హోషేయ. హోషే అయితే మోషే యెహోషువకి ఏమని పేరు పెట్టాడు? మొదటి పేరు ఏంది అతను? మొదటి పేరు హోషే అయితే యెహోషువ అని పేరు పెట్టాడు. అంటే యెహోషువ మొదటి పేరు చెప్పండి. యెహోషువ యొక్క మొదటి పేరు కూడా హోషే. యెహోషువ యొక్క మొదటి పేరు, ఇతని పేరు కూడా హోషే అనే పేరు ఉంది.
కానీ ఇప్పుడు ఐదో హోషే మనం చూసేటువంటి రాజు అన్నమాట. కనుక ఐదో హోషేయ ఇశ్రాయేలు కడపటి రాజు. ఇశ్రాయేలు కడపటి రాజు. ఇతని గురించి రాయబడినటువంటి వచనాలు కూడా నోట్ చేసుకుందాం. అతని గురించి మనం చూడబోతున్నాం. రెండవ రాజులు 15వ అధ్యాయం 30వ వచనములోను, తర్వాత రెండవ రాజులు 17వ అధ్యాయం 17వ అధ్యాయము మొదటి 6 వచనాల్లోను 1 to 6. తర్వాత మూడో భాగము రెండవ రాజులు 18వ అధ్యాయం 18వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. ఈ మూడు భాగాల్లో ఉన్నటువంటి హోషేయ ఎవరంటే ఇశ్రాయేలు కడపటి రాజు, చివరి రాజు. ఇశ్రాయేలు కడపటి అంటే 19వ రాజు, ఆఖరి రాజు. అంటే మనకి మొత్తం బైబిల్లో 5 మంది హోషేలు కనపడుతున్నారు. చెప్పండి, హోషే అంటే అర్థం ఏంటి? రక్షణ లేక యెహోవా రక్షించును అని అర్థం. యెహోవా రక్షించును అని అర్థము. మనకు మొదటి హోషే వచ్చేసి మొదటి దినవృత్తాంతములు 27-20లో ఎఫ్రాయిము గోత్రాధిపతుల్లో ఒకడు అని రాసుకోవాలి. కనుక రెండవది వచ్చేసి నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో నెహెమ్యా రాయించిన నిబంధనకు ముద్ర వేసిన వారిలో ఒకడు రెండవవాడు. మూడవవాడు వచ్చేసి హోషేయ గ్రంథకర్త, కనుక ఒక గొప్ప ప్రవక్త. ఇతను మూడవ హోషేగా మనకు కనబడతాడు. నాలుగో హోషే వచ్చేసి సంఖ్యాకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో యెహోషువ యొక్క మొదటి పేరు, కనుక అతని పేరు మొదట హోషే అయితే యెహోషువ అని పేరు పెట్టింది ఎవరు? మోషే. కాబట్టి అతని మొదటి పేరు కూడా హోషే. ఇతనికి కూడా హోషే అని పేరు ఉంది. యెహోషువ కూడా నాలుగోది. ఐదోది వచ్చేసి మనం చూడబోయేటువంటి ఇప్పుడు ఇశ్రాయేలు కడపటి ఆఖరి 19వ రాజు. అతని గురించి ఎక్కడెక్కడ రాయబడింది ఇవి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూడు భాగాలు మనం ధ్యానం చేయబోతున్నాం. రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలోను, రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి 6 వచనాల్లోను, రెండో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో ఈ మూడు భాగాల్లో కూడా ఇశ్రాయేలు కడపటి రాజు, చివరి రాజు, 19వ రాజుగా మనము చూస్తాం. కాబట్టి ఈరోజు ఈ రాజు గురించి మనం ధ్యానము కలిగి ఉంటాం. ఈ రాజు గురించి మనం చూసినప్పుడు ఇతడు ఎట్లా రాజు అయ్యాడు, ఇతడు ఎలా రాజు అయ్యాడు అనే విషయం కూడా మనం చూస్తాం. ఎందుకంటే ముందున్న రాజు ఎవరు చెప్పండి? 18వ రాజు పెకహు. చెప్పండి, 18వ రాజు ఎవరు? పెకహు. పెకహు దేవుడు యోధావారిని అప్పగిస్తే కనుక ఒక్కసారి ఎంతమంది చంపాడంట? 1,20,000 మంది చంపాడు. కనుక 1,20,000 మంది చంపి తర్వాత దాదాపుగా ఎంతమందిని? 2,00,000 మందిని బానిసలుగా తీసుకుని పోయి వాళ్ళు బానిసేవ చేయించుకోవాలనుకున్నప్పుడు ప్రవక్త హెచ్చరించాడు. కనుక వారు మీ సహోదరులు, వారు నాకు చేయొద్దని చెప్పేసి ఆ పెకను గద్దించాడు. ఇప్పుడు ఆ 18వ రాజు వచ్చేసి పెకహు. 18వ రాజు పెకహు పరిపాలన ఉండగా, పెకహు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అషూర్ రాజు వచ్చి దాడి చేశాడు. ఆయన పేరు ఏంటంటే తిగ్లసేరు. ఏంటి ఆయన పేరు? తిగ్లసేరు అనేటు. చూడండి, రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం. రెండవ రాజులు 15వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయము. అందరం కలిసి మనము 27 నుంచి అయితే బాగా అర్థమవుతుంది. అందరం ఒకసారి చదువు 27 నుంచి. మొదటి దాడి ఆయన వచ్చి ఆక్రమించాడు ఆల్రెడీ. రెండవ రాజుల గ్రంథం 2వ రాజులు 15వ అధ్యాయం 27 నుంచి చదువుతున్నాం, గమనించండి. 2వ రాజులు 15:27. యోధా రాజుని అజరే ఎలుబడిలో 52వ సంవత్సరం మందు రెమల్య కుమారుని పెకహు షోమ్రోన్లు ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 20 సంవత్సరం ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారి పాపం చేయడం కారకుడగు నెబాతు కుమారుడు నిరోబాము చేసిన పాపములను విడువక అనుసరించు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించును. ఇతడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? 29వ వచనము అందరం కలిసి చదవండి. 29. ఇశ్రాయేల్ రాజు అయిన పెకహు దినములలో అషూర్ రాజైన తిగ్లతేసెరు వచ్చి యోని పట్టణమును
అబెల్మెతగాయ పట్టణమును, యానోయహు పట్టణమును, కెదేష్ పట్టణమును, హసోరు పట్టణమును, గిలాదు దేశమును, గల్య దేశమును, నఫ్తల్ దేశం అంతే పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునికి చెరగా తీసుకొని పోయెను. ఎప్పుడు జరిగింది ఇది? పెకహ టైంలోనే. పెకహ టైంలో వచ్చాడు. అతని పేరు ఏంటంటే తిగ్లత్పిలేసరు. ఇతనికి మరొక పేరు కూడా ఉందని చెప్పాం. గుర్తుంది ఎవరికైనా? ఇతని రెండో పేరు కూడా ఉంది, పూలు. చెప్పండి ఏందండి పేరు? పూలు అన్న తిగ్లత్పిలేసరు రెండు ఒకటే. కాబట్టి ఇంకో దగ్గర పూలు అనే రాజు పేరు ఉంటుంది, కనుక పూలు అంటే ఆయన వేరే, ఆయన కాదు. ఈయన పేరు ఒకళ్ళు రెండు పేర్లు ఉన్నాయని చూసాం కదా. అది తిగ్లత్పిలేసరుకి మరొక పేరు కూడా ఏంటి? పూలు. పూలు పూలు అనే పేరు కూడా ఉందన్నమాట. పూలు అని గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి పూలు అన్నమాట. అంటే ఆ చదివినప్పుడు ఆ రాజు ఎవరు అనుకోవద్దు, కనుక ఆ పూలు అంటే ఎవరు? ఈ తిగ్లత్పిలేసరే. చెప్పండి, ఈ తిగ్లత్పిలేసరు మరొక పేరు ఏంటంటే పూలు. కనుక ఈయన ఏ దేశానికి రాజు అని చూసేప్పుడు అష్షూర్. కాబట్టి అష్షూర్. ఈ తిగ్లత్పిలేసరు లేకుంటే పూలు అనే రాజు పెకహ టైంలో వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేసి, ఇప్పుడు మనం చదువుకున్న ఈ పట్టణాలన్నీ కూడా ఏం చేశాడు చెప్పండి? ఆక్రమించాడు. ఆక్రమిస్తున్నప్పుడు అందరూ చూడాలి, ఆ రాజు వచ్చేసి ఈ పూలు రాజు లేకుంటే తిగ్లత్పిలేసరు వచ్చి ఈ ఇశ్రాయేల్ పట్టణాలు ఆక్రమిస్తున్నప్పుడు ఈ పూలు రాజుతో కలుస్తాడు. ఎవరు? హోషే. చెప్పండి ఎవరంట? హోషే. కనుక ఈ పూలు రాజుతో హోషే కలిసి కుట్ర చేసి ఇతను చంపుతాడు, పెకహ్ని. ఎవరితో కలిసి? ఈ పూలు లేకుంటే తిగ్లత్పిలేసరు దాడి చేశారు కదా, అష్షూరు రాజు దాడి చేస్తున్నప్పుడు ఈ హోషే పోయి అష్షూరు రాజుతో తిగ్లత్పిలేసరు లేకుంటే పూలతో కలిసి రాజుగా ఉన్నటువంటి పెకహు మీద కుట్ర చేసి అతను చంపి ఇతను రాజు అయ్యాడు. చదవండి ఇప్పుడు కింద వచ్చిన 30 వచనం అందరం కలిసి 15:30 రెండో రాజులు 15:30. అప్పుడు యాలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి చంపి యోధారాజు ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరం అతనికి మారుగా రాజు ఆయన. కాబట్టి ఇతని మీద కుట్ర చేశాడు. కనుక ఎవరితో కలిసి? చెప్పండి, ఎవరితో కలిసి? పూలుతో. ఆ పేరు చదవడం రావట్లేదు, తిగ్లత్పిలేసరు అని పూలు అని చెప్పండి. కాబట్టి అష్షూరు రాజు పూలతో కలిశాడు. ఎవరు? హోషే కలిసి అతను ఇద్దరు కలిసి ఎవరి మీద కుట్ర చేశారంట? పెకహు మీద కుట్ర చేసి పెకహుని చంపించేశాడు. ఇప్పుడు ఆ ప్లేస్లో రాజు అయింది ఎవరు? ఇప్పుడు హోషే. అంటే ఇప్పుడు హోషే రాజు ఎట్లా అయ్యాడు? కుట్ర ద్వారా అయ్యాడు. చెప్పండి ఎట్లా అయ్యాడు చెప్పండి? కుట్ర చేసి వాడిని చంపి రాజు అయ్యాడు. కాబట్టి అదనమాట రాజ్యానికి వచ్చినటువంటి విధానం. హోషేయ రాజ్య విధానం ఎలా ఉందంటే, రాజ్యానికి వచ్చాడు, అతను చంపి పెకహుని చంపి అష్షూరు రాజు అయిన పూలుతో తిగ్లత్పిలేసరుతో కలిసి పెకహు మీద కుట్ర చేసి అతన్ని చంపి ఇతను రాజు అయ్యాడు ఇశ్రాయేల్ దేశానికి. రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇతడు ఈ పట్టణాలని పట్టుకున్నాడు, కొంతమందిని కూడా చెర పట్టుకున్నాడు, వాళ్ళందరూ అష్షూరు దేశం తీసుకొని పోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ తిగ్లత్పిలేసరు అనేటువంటి రాజు అష్షూరు రాజు చనిపోయాడు. చెప్పండి ఏమైంది? ఇప్పుడు తిగ్లత్పిలేసరు రాజు ఏమైపోయాడు? చనిపోయాడు. ఏ దేశపు రాజు? అష్షూరు రాజు. కనుక అష్షూరు రాజు పూలు లేకుంటే తిగ్లత్పిలేసరు వచ్చి దాడి చేశాడు కదా, దాడి చేశాడు, ఈ పట్టణాలు పట్టుకున్నాడు, కొంతమంది చెర తీసుకుని పోయాడు. ఇతను ఆడికి వెళ్ళిన తర్వాత చనిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆ ప్లేస్లో రాజు అయ్యాడు మరొకడు. రెండో రాజులు 17వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము. ఇప్పుడు మనకి హోషే పరిపాలన విధానము ప్రారంభమవుతుంది. ఎలా పరిపాలన చేశాడు, ఇప్పుడు ఎట్లా రాజు అయ్యాడంటే మనం చూసాం. ఎట్లా రాజు అయ్యాడు చెప్పండి? కుట్ర చేసి చంపి రాజు అయ్యాడు. ప్రజలు ఎన్నుకోలేదు, దేవుడు ఎన్నుకోలేదు. కనుక ఇతడే కుట్ర చేసి అష్షూరు రాజుతో కలిసి ఉన్నటువంటి రాజును చంపి రాజు అయ్యాడు. మరి ఎలా పరిపాలించాడు? ఇప్పుడు 17వ అధ్యాయము చూడండి, మొదటి 6 వచనాలు మనం చూస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఇతను ఇక్కడ రాజుగా ఉన్నప్పుడు యోధాలో రాజులు ఎవరంటే, యోధాలో ఇది ఇశ్రాయేల్ కదా, ఇది ఇశ్రాయేల్కి ఇప్పుడు రాజు అన్నమాట. అప్పుడు యోధాలో రాజులు ఎవరంటే యోతాము, ఆహాజు, ఉజ్జియా అనేటువంటి వాళ్ళు రాజులుగా ఉంటారనమాట. ఉజ్జియా. ఇక్కడ హోషే రాజుగా ఉన్న టైంలో యోధా రాజులు ఎవరు చెప్పండి? యోతాము, ఆహాజు, ఇస్కియా. కనుక ఉజ్జియా కాదు, ఇస్కియా. కనుక వాళ్ళు రాజులుగా ఉంటారు.
యోధా దేశానికి. ఇస్కియా, యోతాము, ఆహాజు వీళ్ళేమో యోధా దేశానికి రాజులు. ఇక్కడ రాజు ఎవరు చెప్పండి ఇప్పుడు? హోషే. చెప్పండి ఇక్కడ రాజు ఎవరు ఇశ్రాయేల్లో? ఇశ్రాయేల్ రాజు హోషేయ. యోధాల రాజులు ఎవరు? ఇస్కియా, యోతాము, ఆహాజు. కనుక వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క హోషేయ ఈ పూల్ రాజుతో కలిసి పెకాహును చంపి రాజు అయ్యాడు. ఎట్లా పరిపాలన చేశాడంట? ఇప్పుడు 17వ అధ్యాయం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. యోధా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరం మందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలేను. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే ఇతడు? హోషేయ పరిపాలించిన కాలము 9 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు అంట? 9 సంవత్సరాలు. కనుక ఒక విధంగా ఇతనికి పెద్ద అవకాశమే, మంచి అవకాశమే. ఆ చివరి రాజు కదా. ఈ నెక్స్ట్ దేశము చెరలోకి వెళ్ళబోతా ఉంది. చెరలోకి వెళ్ళబోయే సమయంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు 9 సంవత్సరాలు. ఈ 9 సంవత్సరాలైన సరే ప్రజల్ని కట్టుదిట్టం చేసి ప్రజల పాపాల నుంచి వారిని విడిపించి తప్పించి, యెహోవా పేరుకి అర్థమేంటి? హోషే అంటే రక్షించు లేక యెహోవా రక్షించువాడు అని. ఒక రక్షకుడిలాగా నువ్వు దేశాన్ని ప్రజలను కాపాడాలి. రాజుగా ఉన్న హోషే రాజుగా. కాబట్టి నీకు అలాంటిది ఇప్పుడు నీకు 9 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. 9 సంవత్సరాల అటువంటి టైంలో మరి వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళని కాపాడటానికి నీకు అవకాశం ఉంది. కానీ ఇతడు కూడా చేసిన పని ఏంటంటే 9 సంవత్సరాలు పరిపాలించాడు. కానీ ఎలా పరిపాలించాడంట? చదవండి 2వ వచనం. 17:2. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులు చెడుతనం చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. కాబట్టి ఇప్పుడు ఎంత తప్పు చేశాడంట? తనకంటే ముందున్నటువంటి రాజులు పూర్వీకులు చాలా దుర్మార్గంగా చేశారు. అంత చేయకపోయినా సరే అంటే కొంచెం అన్నమాట, వాళ్ళకంటే కొంచెం బెటర్ అన్నట్టు. అంతేగాని ఇతను మంచోడేం కాదు. ఏమని రాయబడింది చెప్పండి? ఏమని రాయబడింది? అంత చేయకపోయినా యెహోవా దృష్టికి ఎట్లా నడిచాడంట? చెడుతనమే. అంటే మనకు అర్థమే భాష చెప్పాలంటే పాపమే. చిన్న పాపాలని పెద్ద పాపాలు ఉంటాయి. ఏమన్నా ఒక సండే స్కూల్ పాట ఉంది, చిన్న పెద్ద పాపముల భేదము లేదు సుమని. చూడండి, చిన్న పాంపిల్ల వచ్చింది అనుకోండి ఇంట్లోకి, అయ్యో పాపం కళ్ళన్నా తెరవలేదని వదిలిపెడతామా? పాపం కళ్ళన్నా తెరవాలి. చిన్న పాంపిల్లే సాయంత్రం నువ్వు చూసే ఇంట్లో రావటం, అదనే దొరకపోతే ఆ రాత్రి ఆ కంచం జరిపి బీరువా జరిపి కనుక ఆ టేబుల్ జరిపి అది దొరకపోతే ఇంట్లో పడుకుంటే ఒట్టు. చిన్న పాంపిల్లేగా, పడుకోవచ్చుగా, కళ్ళు కూడా తెరవలేదుగా. చిన్న పామైన పామే, పెద్ద పామైనా పాపమే. చిన్న పాపం కొద్దిగా చేశాడు కాబట్టి బెటర్ అనుకోవడానికి వెళ్ళలేదు. కాబట్టి చిన్న పాపాలని పెద్ద పాపాలని భేదమేమి లేదన్నమాట. దొంగతనం చేసిన వాడికి ఇద్దరికి ఒకే శిక్ష ఉంటుంది. కనుక ఆడు 10 మంది చంపాడు, ఇటు ఒక్కడిని చంపాడంటే పాపం ఇటు బెటర్ అనుకుని వదిలేసింది కోర్టు. 10 మంది చంపినా పాపం, ఒక్కడిని చంపినా కూడా పాపమే. అట్లాగే ఇప్పుడు ఇతను చేసిన పని ఏంటంటే వారంతా దుర్మార్గంగా పరిపాలన చెడుతనం లేకపోయినా ఫైనల్గా మాత్రం ఏం చేశాడు చెప్పండి? చెడుతనమే. అంటే దేవుని దృష్టిలో ఒక చెడ్డవాడు. కానీ కాబట్టి మనం కూడా ఇది చిన్న పాపమే కదా అనుకోకూడదు. కనుక చిన్న పాము అనకూడదు. అందుకు ఒక సామెత ఉంది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంట. కానీ ఎందుకంటే పామే, అది చిన్న పామైనా పెద్ద పామైనా విషమే. కాబట్టి ఇది చిన్నగా ఎట్లా విడిచిపెట్టమో పాపాల్లో కూడా దేవుడు పాపం తక్కువ చేసేవాళ్ళు పాపమ్మను, చిన్న పాపం చేసేవాళ్ళే అని చెప్పి అన్నాడు దేవుడు. కాబట్టి పాపాన్ని పాపంగానే చూస్తాడు. కాబట్టి ఇతడు కూడా 9 సంవత్సరాలు ఎట్లా జీవించాడంటే అంటే ఆ రాజుల్లాగానే చేశాడు అన్నట్లు. అంటే ఆ రాజులంతా ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు ఆ రాజులందరూ? యెరొబాము పెట్టినటువంటి దాను, బేతేలు 2 బంగారు దూడలు పెట్టి వాటికి ఏం చేశారు? అంతా కూడా పూజలు చేశారు. అంటే ఇతడు కూడా సేమ్ కనుక అదే బాటలో నడిచాడు. అంటే ఫైనల్గా ఇతడు కూడా వాళ్ళలాగానే జీవించాడు అనే సారాంశం మనకు అర్థమవుతుంది. వారంతా దుర్మార్గంగా చేయకపోయినా, వాళ్ళంతా చెడుతనం చేయకపోయినా ఫైనల్గా మాత్రం ఇతడు కూడా ఒక చెడుతనం చేసిన రాజుగానే మిగిలిపోతున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే చూడండి, ఇతని టైంలో 3వ వచనం అందరం చదువుతాం. 2వ రాజులు 17:3 చదవండి. అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. ఏ రాజు అంటే ఇతడు? ఇది ఏ దేశపు రాజు యుద్ధానికి వచ్చింది? ఇప్పుడు అష్షూరు. అందరూ చూడండి, హోషేయ
9 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 9 సంవత్సరాలు ఎట్లా పరిపాలించాడు? తనకు ముందున్నటువంటి రాజుల్లాగానే సేమ్ అలాంటి అదే పాపములు అదే విగ్రహారాధనలు సాగాడు, కానీ వాళ్ళంతా చేయలేదు, కానీ ఫైనల్గా మాత్రము వాళ్ళలాగానే చేశాడు. అలా 9 సంవత్సరాలు పరిపాలిస్తున్న టైంలో ఏం జరిగిందంటే ఈ ఇశ్రాయేల్ దేశం మీదకి అష్షూరు రాజు దాడి చేస్తున్నాడు. పెకాహు టైంలో దాడి చేసింది ఎవరు చెప్పండి? పెకాహు టైంలో దాడి చేసిన రాజు ఎవరు? ఆ తిగ్లత్ రెండో పేరు ఏంది ఆయనకి? పూలు. అతను వెళ్ళిపోయాడు కదా, దాడి చేసి వెళ్ళిపోయి అతను చచ్చిపోయాడు. నెక్స్ట్ అక్కడ రాజు అయింది ఎవరంటే ఇతడు అనమాట. ఎవరు ఇప్పుడు రెండో రాజు అక్కడ? షల్మనేజర్ అనే రాజు. ఇప్పుడు అక్కడ ఆ తిగ్లత్ చనిపోయిన తర్వాత అష్షూరు దేశంలో ఆ ప్లేస్ లో రాజు అయ్యాడు ఎవరంటే చెప్పండి, ఎవరంట? షల్మనేసరు. చెప్పండి, ఏమయ్యాడు ఇప్పుడు? షల్మనేసరు ఎవరి ప్లేస్ లో రాజు అయ్యాడు? పూలు లేకుంటే తిగ్లత్ తీసుకొని వెళ్ళిపోయాడు కదా, అక్కడ చనిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో రాజు అయ్యాడు ఇప్పుడు అష్షూరు రాజు అయ్యి. నెక్స్ట్ అతడు దాడి చేస్తున్నాడు ఎవరి మీద? హోషే మీద, ఇశ్రాయేలు మీద దాడి చేస్తాడు. అప్పుడు హోషే ఏం చేశాడంటే సరెండర్ అయిపోయాడు. హోషే ఏం చేశాడు చెప్పండి? లొంగిపోయాడు. మేము యుద్ధం చేయలేము కాబట్టి మేము లొంగిపోతాం అన్నప్పుడు, అటైతే మాకు పన్ను కట్టాలి ఎంత అని చెప్పేసి యుద్ధం చేయకుండా తనతో సంధి కుదుర్చుకొని దాసుడిగా ఉండటానికి, బానిసగా ఉండటానికి ఇష్టపడ్డాడు హోషేయ. అంటే రాజే ఉన్నాడంటే ఇప్పుడు దేశం అంతా ఎవరి కింద ఉన్నట్లు? ఇప్పుడు దేశం అంతా, ఇశ్రాయేల్ దేశం అంతా ఎవరి కింద ఉన్నట్లు? అష్షూరులు జయించినట్టు. కనుక అష్షూరు కింద దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. యుద్ధం చేసే శక్తి లేక, యుద్ధం చేయలేక ఎప్పుడైతే యుద్ధానికి వచ్చాడో ఈ హోషే వెంటనే మేము యుద్ధం చేయలేము, మీతో మీకు లొంగిపోతున్నాం, మీకు సరెండర్ అయిపోతున్నాం అనగానే, అట్లయితే ఇంత పన్ను కట్టమని చెప్పేసి అతడు ఆ పన్ను నియమించి ఆ హోషేకు, రాజు హోషే ఉన్నాడు, రాజు మాత్రము హోషే. కానీ ఎవరి కింద రాజు ఈయన ఇప్పుడు? అష్షూరు కింద రాజు, స్వతంత్ర రాజు కాదు. కనుక నువ్వు మాకు పన్ను కట్టాలి, మేము చెప్పినట్టు వినాలి అంతే. కాబట్టి అంటే స్వతంత్ర రాజుగా లేడు, కానీ అష్షూరు కింద రాజుగా ఉన్నాడు, రాజుగా ఉండి పన్ను కడతా ఉన్నాడు. ఈ టైంలో ఏం జరిగిందంటే ఈ అష్షూరు రాజు అప్పుడు అష్షూరు యొక్క సామ్రాజ్యము పుంజుకుంటా ఉంది, బాగా విస్తరిస్తూ ఉంది. చాలా దేశాలు ఆక్రమించారు వాళ్ళు. కనుక బాగా పుంజుకున్నటువంటి ఆ టైంలో నెక్స్ట్ ఇశ్రాయేల్ ఆల్రెడీ వీళ్ళు క్యాప్చర్ చేశారు, వీళ్ళకి సరెండర్ అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేల్ కింద ఇంకో దేశం ఉంటుంది. ఏ దేశం చెప్పండి? ఎన్నోసార్లు చెప్పా, ఏముంది? ఐగుప్తు. ఇశ్రాయేల్కి పైన ఉండేది సిరియా, కింద ఉండేది ఏంది? ఐగుప్తు. ఈ షల్మనేజర్ అనే రాజు ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఇశ్రాయేల్ మనకు వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ దాని కింద ఏ దేశం ఉంది? ఐగుప్తు. దాన్ని చేద్దామని చెప్పేసి దాని మీదకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరు? అష్షూరు రాజు అయిన షల్మనేజర్. ఈ సంగతి ఇతనికి తెలుసుకున్నాడు. ఎవరు? హోషే. తెలుసుకుని అరే ఈ యొక్క షల్మనేజర్ అష్షూరు రాజు ఆ ఐగుప్తు మీదకి వెళ్తున్నాడు కాబట్టి నేను మొట్టమొదటి ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి సంధి చేసుకుని మనిద్దరం కలిసి ఏం చేద్దాము? మనిద్దరం కలిసి ఎవరి మీద యుద్ధం చేద్దాం? అష్షూరు రాజు బుద్ధి చూద్దాం అని చెప్పేసి తెలివిగా ఏం చేశాడంటే ముందే మొట్టమొదటి పోయి అతనికంటే ముందు ఐగుప్తు రాజుతో కలుసుకుంటాడు. చదవండి 17వ అధ్యాయము 4వ వచనం. 17:4. అతడు ఐగుప్తు రాజైన సోను వద్దకు దూతలను అతడంటే ఎవరు? 3వ వచనంలో పన్నిస్తున్నాడు కదా హోషేయ. పన్నిస్తే అతడు ఐగుప్తు రాజు సోను వద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతని సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచాను. కానీ ఇప్పుడు దొరికిపోయాడు. చెప్పండి, ఎవరు దొరికిపోయింది? దొరికిపోయింది ఎవరు? హోషేయ. అనవసరం పన్ను కట్టుకుంటూ ఉంటే అయిపోయేదిగా. వాడి కింద సరెండర్ అయిపోయావు, దాసుని ఒప్పుకున్నావు, పసంత పన్ను కడుతున్నావు. ఎందుకని నీ కుట్రలు? కానీ ఇప్పుడు నీ కుట్ర అలవాటు కదా. ఎవరి మీద కుట్ర చేశాడు? ఇది కాదు, మొట్టమొదటి కుట్ర చేసింది ఎవరి మీద? హోషేయ. పెకాహు మీద. పెకాహుని కుట్ర చేసి చంపావు కదా. కానీ కుట్ర అలవాటు అనమాట ఎవరికి? హోషేయ. అందుకే ఇప్పుడు ఏం చేశాడంటే నెక్స్ట్ నువ్వు దాసుడిగా ఉన్నావు, బానిసగా ఉన్నావు, పన్ను కట్టమని ఒప్పుకున్నావు, పన్ను కట్టుకుంటా ఉండి ఆ ప్రజలు మంచి మార్కులు పెడితే బాగుండేది కదా. కానీ ఇప్పుడు అష్షూరు రాజు కింద ఉండి వాడి కింద ఉండి వాడికి ఎసరు పెడతా ఉంటే వాడు ఊరుకుంటాడా? అష్షూరులు మహా డేంజర్. కనుక అష్షూరు రాజులు చాలా క్రూరులు, చాలా బలవంతులు, చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ముక్కు గాలేసి లాక్కొని పోయేవాళ్ళు. ఎంత తెలివంతులు అంటే ఇప్పుడు మనం చూస్తాం. కనుక తీసుకెళ్ళిన వాళ్ళు ఒక దగ్గర పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు మొత్తం సైన్యం పట్టుకెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒక దగ్గర పెడితే మళ్ళీ వీళ్ళందరూ చైతన్యం వచ్చి యుద్ధం చేస్తారని
అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది డివైడ్ చేసేవాళ్ళు అన్నమాట. అట్లా పెట్టేవాళ్ళు అశ్షూరు రాజులు. చాలా క్రూరులు, చాలా తెలివైన వారు, చాలా బలవంతుడు. అలాంటి వాడి కింద ఉండి నీకు పన్ను కడతానని చెప్పేసి సరెండర్ అయిపోయి, ఎప్పుడైతే అశ్షూరు రాజు ఐగుప్తు మీదకి దానికి వెళ్ళాలనుకుంటున్నాడో ఐగుప్తు రాజుతో కలిశాడు. ఐగుప్తు రాజు హోషేయ కలిసి మనందరం కలిసి బుద్ధి అవుతాము అశ్షూరు రాజుకి అనగానే ఈ కుట్ర ఎవరు తెలుసుకున్నాడంట? అశ్షూరు రాజు. ఎప్పుడైతే ఐగుప్తు రాజుతో కలుసుకున్నాడో ఏం కడతాం మానేశాడు అంటే అర్థం ఏంటి? నేను నీ కింద రాజుగా లేను అన్నట్టు అనమాట. మరి వాడు ఊడుకుంటాడా? నువ్వు మొట్టమొదటి సరెండర్ అయితే నిన్ను వీటి రాజుగా పెట్టింది, ఆ రోజు నిన్ను చంపేసేవాడు. కాబట్టి నువ్వు లొంగిపోయావు కాబట్టి, యుద్ధం చేయనున్నావు కాబట్టి, ఒక దాసుడు అంగీకరించి నిన్ను పెడితే ఇప్పుడు అతనికి పన్ను కట్టకుండా అతనికే కుట్ర చేస్తా ఉంటే అతను ఊరుకుంటాడా? అసలు ఈ హోషేయ కన్నా బుద్ధి ఉందా? నువ్వు ఎవరి దగ్గరికి పోయావు చెప్పండి? ఏ రాజు దగ్గరికి వెళ్ళాడు? అశ్షూరు రాజును ఓడించాలని ఏ రాజుతో కలుస్తున్నాడు? ఒకప్పుడు మీరు ఉంది అక్కడ 430 సంవత్సరాలు ఉంది అక్కడ. మీరు అక్కడికే పోతాం. మళ్ళీ ఐగుప్తికి వెళ్ళొచ్చా మీరు? ద్వితీయోపదేశకాండం. ఇశ్రాయేలు పెద్ద ఐగుప్తికి వెళ్ళొచ్చా? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము చూడండి, 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 17:16. ద్వితీయోపదేశకాండం 17:16 అందరూ చదవండి. అతను గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించడానికి గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలనగా యెహోవా ఇక మీదటి మీరు ఈ త్రోవను వెళ్ళకూడదు. మీతో చెప్పి ఈ త్రోవ వెళ్ళకూడదు. ఏ త్రోవ వెళ్ళకూడదు? ఐగుప్తు వెళ్ళకూడదు. ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, మగ్గిపోయారు, మూలుగులిడారు, కేకలిడ్చాడు కనుక రక్షించమని అక్కడిని బయట తీసుకొచ్చా. కాబట్టి మళ్ళీ మీరు ఆ దారిలోకి, ఆ బానిసత్వంలోకి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు అన్నారండి ఐగుప్తుకి వెళ్తామని? అన్నారా లేదా? ఆస్తి ఏమైనా తక్కువ అయిపోయింది అనుకోండి, ఏమన్నారు? మేము ఐగుప్తు పోతాం కనుక మోషే కనుక మమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? సమాధులు ఏమైనా తీసుకొచ్చావా? మాకు ఐగుప్తులు ఏమున్నాయి? ఐగుప్తులో సమాధులు ఉన్నాయి. నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయము. పిరమిడ్స్. నిర్గమాకాండం 14వ అధ్యాయము చూడండి, 11-12 వచనాలు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. అంతటి వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించేదివా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే. మరి ఎందుకు మొరపెట్టారు? అప్పుడే మొరపెట్టి ఇడిపించమన్నారు. ఇప్పుడు బయట తీసుకొచ్చిన తర్వాత మాకు ఐగుప్తే మేలు. ఎందుకు? ఐగుప్తులు ఏమున్నాయి అంట? ఐగుప్తులు ఏమున్నాయి? సమాధులు, పిరమిడ్స్. అంటే టెక్నాలజీ ఉంది కనుక ఈ రోజు కాదు, ఆ దినాల్లోనే శవాలు నిల్వ చేశారు ఐగుప్తులు. అంటే ఐగుప్తులు ఎంత టెక్నాలజీ ఉంది, అందుకే ఐగుప్తు ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి మనుషుల్ని ఐగుప్తుని ఎందుకు వదిలికలేకపోతున్నారంటే ఐగుప్తులో టెక్నాలజీ ఉంది. ఈరోజు కూడా అంత టెక్నాలజీ కదా, ఆ రంగాల్లో పరిగెడుతున్నాం కదా. అందుకే పాట అయితే పాడతాం, ఐగుప్తుని విడిచి రంగుగా యేసుని ఒడితే ఏమేడో. కనుక టెక్నాలజీ కావాల్సిందే. వాళ్ళు అంటున్నారు మాకు ఐగుప్తులు ఏమన్నాయి? సమాధి ఎందుకు అయింది నీకు? సచిన్ ఆడబెడితే ఏమైంది? మేము వరంగల్ జిల్లాలో సేవ చేసాం. ఒక అక్క మరీ మా అక్కని మందిరం మానేసింది. బ్రదర్స్ చెప్పారు అక్క మానేసిందంటే పోయి అడిగిరండి పోండి అన్నాం. వెళ్ళారు. బ్రదర్స్ వెళ్ళి ఏమో మందిరం మానేసామంటే, అన్న మనకి హెబ్రోన్ ఫెలోషిప్కి చనిపోతే సమాధి తోట లేదు, ఆర్సిఎం చర్చి పెద్ద సమాధి తోట ఉంది, చావక ముందే సమాధులు కడుతున్నారంట. ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం ఉంటే చాలు, నీకు ఆల్రెడీ సమాధి ప్రిపేర్ కనుక గేవేడ్ రెడీగాని పెడతారు. చావక ముందే వాటి ఆమె కట్టారంట. సమాధి కూడా చూసుకొచ్చిందంట. పోయి సమాధి కూడా చూపిస్తారని వీళ్ళని కూడా తీసుకుపోయిందంట. తీసుకుపోయి లోపల టింగ్ లైటింగ్లు కనుక ఫ్లవర్స్ డెకరేషన్స్ చావక ముందు చూసుకొచ్చింది. ఏంటది? సమాధి. ఆ సమాధి కోసం పోయిందంట ఆర్సిఎం చర్చికి. ఏమన్నా బుద్ధి ఉందా? సచిన్ తట్టి ఆడబెడితే ఏమైంది? కాబట్టి ఇప్పుడు ఐగుప్తులు ఏం కావాలంటే వాళ్ళకి సమాధులని, మాకు అరణ్యం నుంచి వస్తాం, మేము పిరమిడ్స్లో పెట్టాలి మమ్మల్ని, మాకు టెక్నాలజీ కావాలి. ఇంకా ఐగుప్తులు ఏముంది? ఎందుకు ఐగుప్తు పోవాలనుకుంటున్నారు? సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతలు 7వ అధ్యాయం. ఇవన్నీ కూడా ఈనాడు కూడా ఐగుప్తు మనుషులు ఆకర్షిస్తూ ఉంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతలు 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. సామెతలు 7:16. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. 7:16 చదవండి. నా మంచం మీద రత్న కంబళ్లను
ఐగుప్తు నుండి వచ్చి విచిత్ర పనిగా నారదప్పట్లు నేను పడిచి ఉన్నా. ఐగుప్తు నుండి వచ్చేటువంటి వస్తువులు విచిత్రపు నారదప్పట్లు, విచిత్రమైన వస్త్రాలు కనుక జింగ్ జింగ్ టింగ్ టింగ్ అనే వస్త్రాలు ఎక్కడ అనుకుంటున్నారు? ఇవన్నీ ఐగుప్తే. కాబట్టి ఈ దినాలు కూడా ఎట్లా అయిపోయారంటే ప్రజలు, ఆ మధ్య ఒక తల్లి వేసుకొచ్చింది పిల్లలకి వస్త్రాలు, ఆ పిల్లవాడి ప్యాంట్ తీసుకొచ్చింది, ప్యాంట్ నిన్న రింగులు అన్నమాట. అవేంటి స్టీల్ రింగులు, దానికి దారాల్లాగా తాళి వేలాడుతున్నాయి అన్నమాట. దాని ప్యాంట్ నిండా అయ్యే. ఇదేంటంటే అదొక ఫ్యాషన్ అన్నమాట. కటింగ్ వేసుకొచ్చాడు ఒకడు, కటింగ్ వేసుకొచ్చి సన్నగా సార్లాగా పెట్టాడు. మా దగ్గర ఒకడు తీసుకొచ్చాడు, వాళ్ళ తండ్రి తీసుకొచ్చి, అన్న వీటి ఎంటలేదన్న నువ్వు అన్న చెప్పంటే, ఏందని అన్న ఇది అంటే, ఇది ఫ్యాషన్ అంకుల్, ఇంకా నువ్వు అప్డేట్ కావాలంటున్నాడు. నేను అప్డేట్ కావాలంట. ఎట్లా అయినారంటే ఇవన్నీ ఏంటి ఐగుప్తు అనమాట. జింగ్ జింగ్ టింగ్ అనే వస్త్రాలు. కనుక ఆ దినాల్లో పాతకాలం వస్త్రాలు ఎట్లా ఉండేయంటే, పాతకాలంలో ప్యాంట్లు వేస్తే రోడ్లు మున్సిపాలిటీ కూడా వస్తే పని లేదు, కేరళలో అనమాట. పైనుంచి ఎంత కొంటే లూజ్గా ఇట్లా పోతా ఉంటే మొత్తం రోడ్లంతా ఈ ప్యాంటు ఊడ్చేది ఆ కాలం. ఈ కాలం వస్త్రాలు ఎట్లా ఉంది చెప్పండి? మొత్తం టైట్, జీన్స్ అని టైట్ పోయి ఫిట్ అయిపోయి మోకరెత్తని కూడా అట్లా. ఒక మధ్య కేక్ తీసుకొచ్చాడు ఒకడు, ప్రార్థన చేయండి అంకుల్, పర్లేదు అంకుల్ చేయండి అంకుల్, నిలబడే మోకరిస్తాను పాప పుర్రని ఎక్కడ చీటిపోయిందండి ప్యాంటు, అంత టైట్ అనమాట. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇది ఐగుప్తు. చూసారా విచిత్రమైన నార దుప్పట్లు. అందుకే మాకేం కావాలి? ఐగుప్తే కావాలి. ఐగుప్తులు మాకేమున్నాయి? పిరమిడ్స్ టెక్నాలజీ ఉంది. ఐగుప్తులు మాకేమున్నాయి? విచిత్ర వస్త్రాలు ఉన్నాయి. ఇంకా ఐగుప్తులు ఏముంది? ఆదికాండం 42, ఆదికాండం 42 అధ్యాయము, ఆదికాండం 42 అధ్యాయము. ఐగుప్తు వాళ్ళు ఎందుకు పోతామంటున్నారంటే చదవండి. ఆదికాండం 42 అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 42:1. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు నాకు తెలిసినప్పుడు. ఐగుప్తులు ఏముందంట? దేశమంతా ఏముంది? ఆహారం ఉంది. ఐగుప్తులు ఏముంది? ధాన్యం ఉంది, ఆహారం ఉంది. అందుకే ఏ ఆహారం అది? కొండలేద్ద మాంసము, కీరకాయలు, బీరకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు. మోషే మాకు ఎన్ని ఉన్నాయి, కాబట్టి మాకు ఈ ఆహారం వద్దు, ఈ ఆహారం వద్దు. వాళ్ళు తినే ఆహారం ఏంది? రోజు మన్న. ఎవరి ఆహారం అది? దేవదూతల ఆహారం. దేవదూతల ఆహారం వద్దంటే ఏ ఆహారం కావాలి వీళ్ళకి? ఐగుప్తు ఆహారమే కావాలి. కాబట్టి ఏ మోషే కనుక ఇది చవిసారం లేని పేరు కూడా పెట్టారు దానికి. ఏం పేరు అంట అది? సంఖ్య. చవిసారం లేని ఆహారం మోషే మాకు ఇది వద్దు, మాకు ఐగుప్తే కావాలి. అంటే నేను చెప్పే సంగతి ఏంటంటే, ఇవన్నీ మనుషులు ఐగుప్తు ఏం చేస్తుంది ఈనాడు కూడా ఆకర్షిస్తూ ఉంది. ఇలాగ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే ఐగుప్తు గురించి. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఐగుప్తులు ఏముందంటే యెషయా గ్రంథం 30 అధ్యాయం. అది చదివి ముందుకు వెళ్దాం, మన టాపిక్ డైవర్ట్ అయిపోయింది. యెషయా గ్రంథం 30 అధ్యాయము, యెషయా గ్రంథం 30 అధ్యాయం. ఐగుప్తులు ఏముందంటే చూడండి, 2-3 వచనాలు. యెషయా గ్రంథం 30 అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటాం. యెషయా గ్రంథం 30 అధ్యాయము 2వ చదవండి. వారు నా నోటి మాట వెనక పరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శానజుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో బలము, ఐగుప్తులో ఫరో బలం ఉంది. 3వ వచనం. ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడ శానజొచ్చుట వలన సిగ్గు కలుగును. కాబట్టి నీకు ఐగుప్తు పోతే ఏం కలిగిద్ది? ఐగుప్తులో బలం ఉందని పోతున్నావు, ఐగుప్తులో బలం ఉందని పోతే నీకు కలిగేది ఏంటి? సిగ్గే, అవమానమే. కాబట్టి ఎట్లా పోతావు ఐగుప్తుకి? కాబట్టి ఇప్పుడు అంశం ఏంటంటే, ఈ హోషే రాజు ఎవరి దగ్గరికి పోయాడు చెప్పండి? హోషే రాజు ఎవరి దగ్గరికి పోయాడు? ఐగుప్తు రాజు దగ్గరికి. ఐగుప్తు రాజుతో కలుస్తావు నువ్వు? ఐగుప్తు వెళ్ళొద్దన్నాడు కదా ధర్మశాస్త్రంలో, ఐగుప్తుకు ప్రజల్ని వెళ్ళొద్దన్నాడు కదా. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించకుండా ఐగుప్తుకి వెళ్ళి ఐగుప్తు రాజుతో సంధి చేసుకుని ఈ పన్ను కట్టకుండా పన్ను మానేశాడు. ఎవరికి? అషూర్ రాజైనా షల్మనేశ్వరి పన్ను మానేశాడు. ఎప్పుడైతే ఈ పన్ను మానేశాడో ఏంటి హోషే కథ అని తెలుసుకుంటే, ఓహో ఈ ఐగుప్తు రాజుతో కలిసి నా మీదకి వస్తావా అని చెప్పేసి ఊరుకుంటాడు. తెలిసిన తర్వాత ఏం చేశాడు? ఒక్కసారికి ఉమ్ముకుమ్మడిగా దాడికి వచ్చేసాడు, సంఖ్యలు వేశాడు. ఎవరికి? హోషేకు. 2వ రాజులు 17 అధ్యాయం. 2వ రాజులు 17 అధ్యాయము. 2వ రాజుల గ్రంథము 17 అధ్యాయము చూడండి, 4వ వచనం. 2వ రాజులు 17:4. అతడు ఐగుప్తు రాజు అయిన సోనొద్దకు. ఐగుప్తు రాజు పేరు ఏందంట? సో. కాబట్టి ఐగుప్తే పోవద్దంటే ఈ హోషేయ ఐగుప్తు రాజు సోనొద్దకు పోయి దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అషూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషే చేసిన కుట్ర అషూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచాను. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఈ సంగతి తెలిసిందో
ఆ రాజు చెప్పారు, అశ్షూరు రాజు, రాజా ఈ హోషే పని కట్టడం లేదు, నీ మీద కుట్ర చేస్తున్నాడు, ఐగుప్తు కలిసి అని ఎప్పుడైతే తెలిసిందో వెంటనే సంఖ్యలు వేయించాడు. సంఖ్యలు వేయించి ఆయన ఇంట్లోనే పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అంట. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు బంధించాడు హోషేను. 3 సంవత్సరాలు బంధించి చూడండి 5వ వచనం, మొత్తం దోసుకున్నాడు ఐగుప్తు ఇశ్రాయేల్ దేశం అంతా. 5వ వచనం, అశ్షూరు రాజు దేశమంతటి మీదకి షోమ్రోను మీదకి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాలు మొత్తం సైన్యాన్ని తీసుకొచ్చి మొత్తం ముట్టడించాడు. హోషేని మాత్రము సంకెళ్ళు వేసి ఇంట్లోనే బందీ గృహములో ఒక హౌస్ అరెస్ట్ లాగా ఆ బంధించేశాడు. కనుక బంధించేసి ఆ దేశమంతా కూడా 3 సంవత్సరాలు వచ్చిన సైన్యంతో మొత్తం కూడా దోసుకున్నారు. కనుక ముట్టడించాడు, అంతా దోసుకున్నారు, ప్రజలను కూడా తీసుకుని పోతున్నారు. చూడండి 6వ వచనం, హోషే ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అశ్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాన్ నది దగ్గర హాలాహు హోబోర్ అనే స్థలములందు మాదేలి పట్టణంలోని వారిని ఉంచెను. కాబట్టి ఇప్పుడు ఈ అశ్షూరు స్థలం మీద వచ్చాడు, ఏమైనా కుట్ర చేస్తావు నా మీద అని చెప్పి సంఖ్యలు వేశాడు. ఆ ఇంట్లోనే బంధించాడు. 3 సంవత్సరాలు దేశమంతా ముట్టడి దెబ్బగా కట్టి మొత్తము దోచుకున్నారు. అంత ఉన్నటువంటి వెండి బంగారాన్ని దోచుకుని ఆ ప్రజలందరూ కూడా చెరగా తీసుకుని పోయారంట. ఏ దేశం ఇది? అశ్షూరు దేశంలోనికి చెరగొని పోయారు. అశ్షూరు దేశంలో గోజన్ నది దగ్గర హాలాకు హోబోరు అనేటువంటి స్థలాల్లో వీళ్ళని తీసుకుని పోయి ఒక దగ్గర పెట్టలా. అందరు గమనించాలి, ఈ తీసుకుని పోయిన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒకే దగ్గర పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు చెప్పండి? ఒకే దగ్గర పెడితే మళ్ళీ వీళ్ళంతా ఏకీపించి మళ్ళీ ఏం చేస్తారు? నా మీద దాడి చేస్తారు కాబట్టి తిరుగుబాటు చేస్తారని అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది అని చెప్పేసి అట డివైడ్ చేసేవాళ్ళు. హమాస్ వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకొని పోయారు బందీల్ని. అందరిని ఒక దగ్గర పెట్టలా. ఒక దగ్గర పెట్టి యుద్ధం మొత్తం ఒకసారి అయిపోయేది కదా. ఎందుకంటే ఒక దగ్గర పెడితే అందరూ ఒక్కసారి పట్టుబడేవాళ్ళు. అల్షిఫా హాస్పిటల్ కింద మొత్తం దొరికారు అనుకున్నా ఫస్ట్లో వచ్చినప్పుడు. అక్కడ అందరూ దొరికితే అక్కడితో యుద్ధం ఎండ్ అయిపోయేది అనమాట. ఇంకా వాళ్ళు బందీలు వచ్చేసిన తర్వాత ఈయన సర్వనాశనం చేస్తారు గాజాను. అందుకే వాళ్ళు తెలుగు ఏం చేశారంటే చెప్పండి, ఇశ్రాయేల్ బందీలు ఏం చేశారు? వాళ్ళు అక్కడ కొంతమంది అక్కడ కొన్ని సేవలు దొరుకుతా ఉన్నాయి. అంటే ఒక దగ్గర పెట్టలా. వీళ్ళు కూడా ఈ హమాస్ వాళ్ళు కూడా అశ్షూరు అంటోళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర పెట్టలా పట్టుకెళ్ళిన వాళ్ళని, వీళ్ళు ఒక దగ్గర పెట్టలా. వీళ్ళు ఒక దగ్గర పెట్టి మొత్తం దాడి చేస్తే యుద్ధం అయిపోయింది అనమాట. కాబట్టి అందుకని వీళ్ళు కూడా తెలివిగా అక్కడ కొంతమంది డివైడ్ చేసి తీసుకుని పోయి అక్కడ పెట్టారు. అట్లా ఇప్పుడు పూర్తిగా ఏమైపోయిందంటే ఇశ్రాయేల్ దేశము సర్వనాశనం అయిపోయింది. ఇక్కడ 3 సంవత్సరాలు ముట్టడి దెబ్బ కట్టారంటే మొత్తం పడగొట్టారు, అన్ని దోచుకున్నారు. మిగతాటువంటి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు పారిపోయారు. చెప్పండి, ఏమైపోయారు చెప్పండి? పారిపోయారు. కానీ పారిపోయారు ప్రపంచ దేశాలకి. పారిపోవటమే కాకుండా ఆ పూర్తిగా సర్వనాశనం అయిపోయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? 18వ అధ్యాయం, 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయము 9 నుంచి. 2 రాజులు 18వ అధ్యాయం 9వ వచనం నుండి. 2 రాజులు 18వ అధ్యాయం 9వ వచనం. రాజని హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజని ఏలా కుమారుడు అగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరం మందు అశ్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణం మీదకి వచ్చి ముట్టడి వేశాను. చదవండి 10. 3 సంవత్సరములు పూర్తయిన తర్వాత అశ్షూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం మందు షోమ్రోను పట్టణము పట్టబడింది. 3 సంవత్సరాలు ముట్టడి దెబ్బ కట్టి మొత్తం దోచుకుని 9వ సంవత్సరాలు పూర్తిగా దాన్ని తన అండలో తీసుకున్నారు. ఆ ప్రజలు కూడా ఏం చేశారంటే ఇప్పుడు తీసుకుని పోతున్నారు. చూడండి 12వ వచనం, 12 చదువుదాం. 12. అశ్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అశ్షూరు దేశంలోకి తీసుకుని పోయి గోజాను నది దగ్గర ఉన్న హాలాహు హోబర్ పట్టణములో మాదేలి పట్టణముల వారిని ఉంచెను. కాబట్టి ఇక్కడ పట్టబడినటువంటి బందీలాగా ఖైదీలను తీసుకుని పోయి ఖైదీల్లాగా ఆయా పట్టణాలు పెట్టారు. మిగతాటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారంటే పారిపోయారు. దేశం అంతా ఏమైపోయింది? 3 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ దేశమే లేదు, ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ పారిపోయారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం అంతా ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. ఖాళీ. కనుక హోషేయ టైంలో ఖాళీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఖాళీ అయిపోయిన ఈ దేశంలో వేరే ప్రాంతాలు జయించారు కదా.
వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేల్ దేశం ప్రజల వాళ్ళు పట్టుకొని పోయి ఎక్కడ పెట్టారు? అషూర్ దేశంలో ఆయా ప్రాంతాల్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చాలా దేశాలు జయించారు. ఎందుకంటే అషూరు అప్పుడే బలం పుంజుకుంది, చాలా దేశాలు జయించారు. మరి ఆ దేశాలు జయించిన ప్రజలను ఏం చేశారు? వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో పెట్టారు. 17వ అధ్యాయము 2వ రాజులు 17వ అధ్యాయం 24వ వచనం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం చదవండి అందరం కలిసి. 2వ రాజులు 17:24. అషూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము అనే దేశంలోని జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములో ఉంచను కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దానిలో కాపురము చేసిరి. ఎవరు షోమ్రోను? షోమ్రోను అంటే ఏ రాజధాని? ఇశ్రాయేల్ రాజధాని. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజధానిలో ఎవరున్నారంట? బబులోను దేశము. బబులోను నుంచి కూత, అవ్వ, హమాతు, సెపర్వాయిము ఎన్ని దేశాలు. ఆ దేశాలను జయించడం అషూరు రాజులు ఆ దేశంలో ప్రజలను తీసుకొని ఎక్కడ పెట్టారు? ఇశ్రాయేల్ దేశంలో పెట్టారు. నిజంగా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. పరమున్నటువంటి దేవుడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ ఆధిక్యత ఎలాంటిది, ఏమైపోయావు ఈరోజు? పారిపోయారా? అషూరులో చెరలోకి వెళ్ళిపోయారా? మీకు ఇచ్చిన స్వాస్థ్యం ఏమైపోయింది? అన్యుల పాలైపోయింది. ఆ బబులోను దేశం నుంచి కూత, అవ్వ, సెపర్వాయిము, హమాతు ఈ దేశవాసులు వచ్చి ఆ పట్టణాల్లో కాపురం చేస్తూ ఉంటే నిజంగా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ఆలోచించండి. ఎందుకు ఈ గతి, ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలుకి వచ్చింది? చదవండి ఇప్పుడు 18వ అధ్యాయం 11వ వచనం. 2వ రాజులు 18:11 అందరం కలిసి. 2వ రాజులు 18:11. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుని మోషే ఆజ్ఞాపించిన దాని అంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అది కారణం. ఎందుకు ఇటు అయిపోయారు ఇశ్రాయేలు మీ బతుకులు? ఎందుకు ఇలా అయిపోయారు అని అంటే దేవుడు అంటాడు, వారు ఏం చేశారంటే యెహోవా సెలవిచ్చిన మాట వినని వారు, మోషే ఇచ్చిన ఆజ్ఞకు లోబడని వారు. ఎక్కడి నుంచి? యెరోబాము మొదలుకొని మొదటి రాజు నుంచి ఎంతమంది ప్రవక్తలు వచ్చారు, ఎన్నిసార్లు చెప్పారు మీరు చెరలోకి పోతారు, మీ పాపాలు మానండి, యెహోవాను సేవించండి అని వచ్చిన ప్రవక్తలు చంపుతూ వచ్చారు కదా. చెరసాలు పెట్టారు ప్రవక్తలను. ఆయన మాట వినలేదు కదా. కాబట్టి ఈరోజు ఏమైంది? కానీ ఈరోజు ఏమైందంటే హోషే టైంలో సెలమనేతుడు రాజు వచ్చాడు, హోషేని బంధించాడు, 3 సంవత్సరాలు ఇంట్లో పెట్టాడు ఖైదీగా. ఈ 3 సంవత్సరాల్లో దేశమంతా దోచుకున్నారు, దేశాన్ని పాడు చేశారు. ఇక్కడే ప్రజలు తీసుకొని పోయి ఆ యొక్క అషూరు దేశంలో ఆయా ప్రాంతాల పట్టణాలు పెట్టారు. వీళ్ళు జయించినటువంటి వేరే దేశాల్లో వచ్చే ప్రజలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు చెప్పండి? ఇశ్రాయేల్లో పెట్టారు. ఎందుకంటే పెట్టారంటే వీళ్ళు మళ్ళీ ఒకటే తిరుగుబాటు చేస్తారని. అంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో వచ్చేవాడికి ఈ ప్రాంతం కొత్తదే కదా, వీళ్ళకి ఈ ప్రాంతం తెలియదు. కాబట్టి అలాంటి తెలివి కలిగిన వారు ఎవరు? వీళ్ళు అషూరీలు. కనుక చాలా తెలివైన వారు, చాలా క్రూరులు. కనుక ముక్కు గాలాలేసి చేతి సంఖ్యలు లాక్కొని పోయేవాడు. అలాంటి క్రూరులకి దేవుడు అప్పగించాడండి. కారణం ఏంటంటే దేవుడు రాయబడిన మాట. ఎందుకంటే వారి యెహోవా మాట వినని వారు ఆయన నిబంధనకును ఆయన సార్ మోషే ఆజ్ఞాపించిన దాని అంతటికి లోబడలేదు. ఎన్నో రాజు 19 మంది రాజులను ఇచ్చాడు. రాజులు అట్లే ఉన్నారు, ప్రజలు అట్లే ఉన్నారు. చూసారా? రాజులో కూడా ఏ మార్పు లేదు. ఏ రాజుని మంచి రాజు ఉన్నాడా? అందరూ కూడా ఎవరిని సేవించారు? యెరోబాము పెట్టినటువంటి ఆ బంగారు దోడలే కదా, దాని బేతెల్లే కదా. ప్రజలు అలాగే ఉన్నారు, రాజు అలాగే ఉన్నారు. ఇలాంటి వారు ఏం చేయాలి? దేవుడు చూశాడు ఒక్కసారి మొత్తాన్ని అప్పగించాడు. ఇక ఇశ్రాయేలు దేశమే లేదు. కాబట్టి చెరలోకి వెళ్ళిపోయారు, మొన్న వాళ్ళు పారిపోయారు, దేశం అంతా పాడు చేయబడింది. ఈ ప్రాంతంలో అన్యులు వచ్చి కాపురం చేస్తూ ఉన్నారు. ఇలాగా చదివేటువంటి ఇశ్రాయేల్. కారణం ఏంటంటే నీ భాగ్యం ఎంత గొప్పది. హోషే నీకు ఎంత కాలం ఇచ్చాడు? 9 సంవత్సరాల అవకాశం. కాబట్టి లోకములు ఏది పోయినా సంపాదించి వచ్చాము, కానీ పోయిన సమయం వల్ల తిరిగి నీకు రాదు. నీకు ఆఖరి రాజు కదా, నీకు అవకాశం ఇచ్చాడు కదా. నువ్వన్నా సరిగా ఉండి ప్రజలను సరిగా ఉంటే కనుక ఆ దేశం ఎలా ఉండేదో ఊహించలేం. అలాంటిది ఇప్పుడు నువ్వు చెడిపోయి చెడుతనంలో ఉండి ప్రజలు చెడుదలలో పెట్టినందుకు కానీ దేవుడు పూర్తిగా అషూరీయులకు హంటర్ అయిపోయింది. ఆర్థిక ఇశ్రాయేల్ దేశము చీకటిలోకి అంధకారంలోకి వెళ్ళిపోయింది. అక్కడేమో యోధా దేశం ఎవచెరలకు పోయింది. యోధా దేశం ఎవచెరలకు పోయింది. బబులోను యోధా దేశం ఎవచెరలోకి, బబులోను దేశ చెరలోకి, ఈ ఇశ్రాయేల్ దేశం ఎవచెరలోకి, అషూరు చెరలోకి వెళ్ళిపోయింది.
ప్రపంచంలో ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశమే లేకుండా అయిపోయింది. ఇలాంటి చెదరపై మరి ఇశ్రాయేల్ గురించి దేవుడు ఏం చెప్పాడు? ఇలాంటి చెడు పారిపోయారు కదా, చెరలోకి వెళ్ళిపోయి. సంగతి ఏంటంటే ఇప్పుడు అందరూ ప్రవక్తలు వెళ్ళిపోయారు. ప్రవక్తలు అందరూ కూడా దానియేలు, యెహెజ్కేలు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలో ఉన్నారు. చెరలో ఉన్నటువంటి ఆ యెహెజ్కేలుకి దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. ఏమవుతుందంటే ఇశ్రాయేల్ ఏమవుతారు నెక్స్ట్, అది కూడా చూసి మనం ముగిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 22-23 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం ఇలా చెరలోకి వెళ్ళిపోయి పాడైపోయిన ఇశ్రాయేల్ గురించి దేవుడు ఓ ప్రవచనం చెప్తున్నాడు. ఈ యొక్క యెహెజ్కేలు ద్వారా ఏమవుతారంటే వాళ్ళు భవిష్యత్తులో ఇలాగ అయిపోయిన వారు ఏమవుతున్నారు? మళ్ళీ 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 22-23 వచనాలు అందరూ చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 22-23 చదవండి. వారికి మీదటి ఎన్నటికని 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండాట్లు ఆ దేశములో ఇశ్రాయేలు పర్వతముల మీదను వారిని ఏక జనముగా చేసి వారికి అందరికి ఒకే రాజును నియమించేదను. చాలు. కానీ ఇప్పుడు 22వ వచనం ఏమన్నా చెప్పండి. వారు 2 జనపదములుగా, ఎలాగంట 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకున్నట్లు. అందరూ పోటు చూడాలి. ఇక్కడ ఏమయ్యారు? వాళ్ళు ఎన్ని జనాలుగా ఉన్నారు? 2 జనాలు 2 రాజ్యాలు. ఒకటే రాజ్యము యోధా రాజ్యం. రెండోది ఏంటి? ఇలా విడిపోయిన వారు భవిష్యత్తులో ఏమవుతారంట? 2 జనములుగా 2 రాజ్యాలుగా ఉండకుండా ఏమవుతారంట? ఏక జనము, అంటే ఒకే రాజ్యముగా ఉంటారు. తర్వాత ఒక రాజు కూడా ఎట్లా వస్తారంట? వారికి అందరికీ ఒకే రాజు నియమిస్తానన్నాడు. చెప్పండి, వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం పోయిన తర్వాత యోధ దేశం ఇశ్రాయేల్ లాగా లేరు, అక్కడ విడిపోయినట్టు లేరు. ఏముంది? అంతా కూడా ఒకటే. కానీ ఇప్పుడు ఒకటే జనముగా చేస్తానని చెప్పాడు దేవుడు. తర్వాత ఒకే రాజు వస్తానంట. చెప్పండి, ఒకే రాజు వచ్చాడా? మరియు రాజు వచ్చాడా రాలేదా? ఎవరు ఆ రాజు? సౌలు కాదు, సౌలు అయిపోయింది. ఇశ్రాయేల్ వచ్చిన రాజు ఎవరు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయనే వచ్చాడు, మెస్సయ్య. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళా మాకు దావీదు లాంటి రాజు వస్తారనుకుంటున్నారు. కింద వచనాలు చెప్పారు. కింద వచనాలు చూడండి. 24వ వచనంలో ఏమన్నాడు? 23 చదువు. 23 కూడా వారిని యాగజనముగా చేసి వారికి అందరికి ఒక రాజునే నియమించేదను. తమ విగ్రహముల వల్ల కానీ తాము చేసిన హేకేల వల్ల కానీ ఈ అతిక్రమకేల వల్ల కానీ వారికి మీద తమ్మును తాము అభివృద్ధిపరచుకున్నారు. తాము నివసించే చోట్లన్నింటిలో వారి మానక పాపములు చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారికి దేవుడినై ఉందని. 24 చదవండి. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరించి నాకట్ల ఆజ్ఞను ఆచరింతురు. చాలు. కానీ మళ్ళీ దావీదు రాజు వస్తాడంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మళ్ళీ మాకు దావీదు సొలొమోను రాజు వస్తాడు అనుకుంటున్నాడు. ఆల్రెడీ వచ్చాడు, మీలో రాజు వచ్చాడు. ఎవరా రాజు? యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? రాజు వచ్చాడు. మరి రాజ్యం స్టార్ట్ అయిందా? రాజు వచ్చారు కానీ వాళ్ళు రాజుగా ఆయన్ని స్వీకరించలేదు. కాబట్టి ఇది మరి కుమారుడు కదా, మా వడ్లవాణి కుమారుడు కదా నిరాకరించారు, తృణీకరించారు. అందుకే పిలాతు అన్నాడు, నువ్వు రాజు అంటే యేసుప్రభు ఏమన్నాడు? చెప్పండి. పిలాతు ముందు నువ్వు రాజు అంటే యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు అన్నట్టు నేను రాజుని. ఎవరు రాజు? యూదుల రాజు. కనుక ప్రవచనం చెప్పిన కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచనం చెప్పండి రీతిగా ఇశ్రాయేల్ యోధాలో రాజు పుట్టాడు. మరి రాజ్యము కూడా ప్రారంభమైంది. రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? యేసుప్రభు రాజు. ఆయన రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తలుల కార్యములు ఇప్పుడు ఆరోహణమై 1వ అధ్యాయంలో వెళ్ళిపోతా ఉంటే నావి పెంచి వస్తారు, ఎట్లా వెళ్ళిపోతాం మళ్ళీ అట్లా వస్తా అని చెప్పిన తర్వాత 120 మంది మేడగది మీద ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు. అప్పుడు పెంతెకోస్తు దినం నేను దిగింది, పైనుంటి పరిశుద్ధాత్మ దిగింది. అదే సంఘం, మొట్టమొదటి రాజ్యం అది. కాబట్టి మొదటి రాజ్యం ఏంటి? మొదటి రాజ్యం అదే. యేసు రాజ్యము ప్రారంభమైంది. యూదులు చెప్పిన ప్రవచనము, రాజు వచ్చాడు, యేసు వచ్చాడు, సిలువేశారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రాజ్యం ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఎంతమంది ప్రారంభమైంది? 120 మంది ప్రారంభమైంది. కానీ వాళ్ళంతా ఎవరు?
వాళ్ళ అపోస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వాళ్ళంతా సంఘంగా కూడి ప్రార్థన చేశారు. ఆ తర్వాత వాళ్ళకి వాక్చేతి భాషలు మాట్లాడారు. తర్వాత పేతురు వాక్యం చెబితే ఒకసారి 3,000 మంది, ఇంకోసారి 5,000 మంది. ఇదంతా ఏంటి? యేసు యొక్క రాజ్యం. ఆనాడు యేసు చెప్పాడు, మీరు యోదయ, గలిలయ, సమరయ, భూది గంతలకు నాకు సాక్షులుగా. ప్రపంచ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? ఆ శిష్యులు కానీ అపోస్తులు కానీ నమ్మిన వాళ్ళు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. ప్రపంచ దేశాలకి సువార్త ప్రకటించారు. కాబట్టి ఈరోజు యేసు యొక్క రాజ్యం వందలుగా, వేలగా, లక్షల కోట్ల మందిగా ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? ఇప్పుడు ఇదంతా ఎవరిది? యేసు యొక్క రాజ్యం. మనమంతా ఎవరి రాజ్యం? ఇదే రాజ్యం. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది అపోస్తల కార్యాలయం స్టార్ట్ అయింది. ఎప్పుడు చెప్పాడు? యేసుకేలో చెప్పాడు. ఒక రాజు వస్తాడు, ఒకే రాజుగా నియమించుకుంటాడు, ఒకే రాజ్యం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచ దేశాలకు పోయినా, వారు ఏ దేశమైనా, ఏ ఖండమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, మనమంతా ఎవరు చెప్పండి? క్రైస్తవులం. కనుక సహోదరులం, సహోదరులు, ఒకే రాజు, ఒకే రాజ్యం. చూశారు. కాబట్టి ఆ చెప్పిన ప్రవచనాన్ని బట్టి ఆల్రెడీ యేసు యొక్క రాజ్యం ప్రారంభమైంది. ఆ రాజ్యం ఈరోజు ఎక్కడ దాకా వచ్చిందంటే వెంకటాపురం, సికింద్రాబాద్, ఫిలదెల్ఫియా దాకా వచ్చింది. ఎక్కడ ప్రారంభమైంది ఇది? ఇది ఎక్కడ ప్రారంభమైంది? అపోస్తల కార్యం అదెలా ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమైంది. ఎంతమందితో ప్రారంభమైంది? 120 ప్రారంభం. ఈరోజు ఎంతమంది ఉన్నారు? లెక్క పెడతారా? యేసు నమ్మిన లెక్క పెడతారా? ప్రపంచ మతాల్లో పెద్ద మతం యోధా మతమే. ప్రపంచ దేశాల్లో కనుక ప్రపంచ దేశాలు ఎక్కువ మంది ఎవరు? క్రైస్తవులే. కనుక ప్రపంచ జనాభా అధిక శాతం క్రైస్తవులే. యేసు యొక్క జనాన్ని, ఆయన రాజ్యాన్ని మనం లెక్క పెట్టలేం. 100 లక్షల కోట్ల కొలతగా ఉంది ఆయన రాజ్యం. కాబట్టి ఆయన కోసం కనిపెడుతున్నారు. ఆయన ఒకే రాజుగా ఉంటాడు. వీళ్ళంతా ఒకే రాజు కాబోతున్నారు. ఈ ప్రవచనం చెప్పబడిన తర్వాత 1948వ సంవత్సరం మే 14వ తారీఖున ఇశ్రాయేల్ దేశం ప్రపంచపటంలో మళ్ళీ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత మూకుమ్మడిగా శత్రు దేశాలు కనుక ఆ యొక్క జోర్డాన్, సిరియా, లెబనాన్ కనుక ఇలాంటి 6 దేశాలు ఒకేసారిగా మూకుమ్మడి దాడి చేసిన 6 దేశాలు ఓడించారు. ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడిన తొలిసారిలోనే 6 దేశాలు ఓడించారు. ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ ఓటమి లేదు. ఇశ్రాయేల్ దేశంలో ఓటమి లేదు. కానీ మేము ఇశ్రాయేల్ కాపాడు కునుకాడు నిద్రప్పుడు వారు రెండు రాజ్యములుగా ఉండకుండా ఉంటారు. మళ్ళీ వారికి దేశం ఇస్తాను, వాళ్ళు తిరిగి సమకూరుస్తాను దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాల ప్రకారము వాళ్ళ దేశం ఏర్పడ్డారు. ఇది ఇశ్రాయేల్ దేశము ఎంత అభివృద్ధిలో ఉందో మనకు తెలుసు. అగ్రికల్చర్లో ప్రథమ స్థానంలోనే ఉంది. కనుక ప్రపంచ దేశాలకు పంటలు పండించి ఎగుమతి చేస్తున్నారు. అగ్రికల్చర్లో టాప్ 10 దేశాల్లో ఒకటి ఇశ్రాయేల్. అంత మాత్రం ఆ సైనిక పరంగా మనం చూసామంటే సైనిక పరంగా కూడా మంచి డిఫెన్స్ సిస్టమ్ కనుక ఇశ్రాయేల్కి ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ప్రతి స్త్రీ కూడా కనీసం 2.5 సంవత్సరాలు ఎక్కడ పనిచేయాలి? ఆర్మీలో పనిచేయాలి. ప్రతి పురుషుడు కూడా ప్రధానమంత్రి కుమారుడైనా సరే ఎక్కడ పనిచేయాలి? ఆర్మీలో. అంటే ఇశ్రాయేల్ దేశం యుద్ధం వస్తే అందరికి ఏమొచ్చు? అందరికి యుద్ధం వచ్చు. గన్నలు పేల్చడం కూడా వచ్చు. మనకి ఒకటి పేలు చేసుకుంటాం. అక్కడ ఇశ్రాయేల్లో ట్రైనింగ్ కాబట్టి ప్రతి ఒక్కడికి వచ్చు. ముసలమ్మకి వచ్చు. ప్రతి 18 సంవత్సరాలు దాటినోడు కూడా యుద్ధం వచ్చు. ఎందుకు? ట్రైనింగ్ అయ్యారు. కారణం ఏంటంటే ఆర్మీలో ప్రథమ స్థానంలోనే ఉన్నారు. ఇలాగ మనం చూసామంటే చెదరిపోయినటువంటి ఆ ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ ఒకే జాతిగా అయ్యారు, ఒకే రాజ్యముగా అయ్యారు. ఒకే రాజు కూడా వాళ్ళు వేసిన వారు పుట్టిన ఒకే రాజ్యము కూడా ప్రారంభమైంది. అయితే ప్రశ్న ఏంటంటే దేవునికి ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు, ఎంత కాలం ఇచ్చాడు, ముగించబోతున్నాం. అయితే ఆ రాజ్యంలో మనం ఉంటామా? ఇన్ని రాజుల చరిత్రలు మనం విన్నాము. దాదాపుగా 42 మంది రాజుల చరిత్రలు మనం విన్నాం. ఇంకా కూర్చున్న వాళ్ళు ఏమన్నా మారుమనసు పొందకపోతే, మీ పాపాలు క్షమించబడకపోతే, ఇవన్నీ కట్టుకథలు, పిట్ట కథలుగా చెప్పినవన్నీ కూడా ఇవి వాస్తవ గాథలు, నిజ సంఘటనలు, చరిత్రలు ఆధారాలతో ఉన్నాయి. కాబట్టి ఈ వాస్తవాలు. కాబట్టి యేసు చెప్పిన మాట, ఎప్పుడు యేసు అన్నాడు? అందరూ చిగురిస్తున్నప్పుడు నేను త్వరలో రాబోతున్నానని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క డెవలప్మెంట్ దేని గుర్తుగా ఉందంటే యేసు యొక్క రాకడ సూచనగా ఉంది. కాబట్టి ఇలాగా చదవబడిన ప్రజలు ఇప్పుడు ఒక రాజ్యం లేరు. ఇప్పుడు ఇశ్రాయేల్ పోయిన తర్వాత యూదులు వేరు, ఇశ్రాయేల్ వేరుగా ఉన్నారు. వాళ్ళు లేరు. వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేసి ఏం చేస్తున్నారంటే డిఎన్ఏ టెస్టుల ద్వారా ఇశ్రాయేల్ డిఎన్ఏ సపరేట్ అంటే కనుగొని వాళ్ళకి మంచి బిల్డింగ్ కూడా కట్టి ఆ దేశానికి ఆహ్వానిస్తున్నారు ఇశ్రాయేల్ అందరూ కూడా. అందుకే ప్రపంచ దేశం ఇశ్రాయేల్ యూదులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేల్ దేశం వెళ్ళిపోతున్నారు. ఆ మధ్య అలీ అనేటువంటి ఒక ఉద్యమం ద్వారా 60,000 మంది యూదులు ఒక్కసారి దిగారు అమెరికా నుంచి ఇశ్రాయేల్ దేశంలో. వాళ్ళు దేవుడు భూమిని తాకి ఇది మా పితలు అబ్రహాం భూమి అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషంతో గెంతులేసుకుంటా
ఆ భూమిని ప్రవేశిస్తున్నారు ఇశ్రాయేల్. కనుక అంత వచ్చేస్తున్నారు. రష్యాలో, చైనాలో ఉండే అన్ని దేశాల యూదులందరూ కూడా ఏం చేస్తున్నారంటే తమ తమ స్వదేశానికి వస్తున్నారు. అందుకో పాట ఉంది. కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు. కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణము ప్రవచనములు సంపూర్ణములాయెను. యోధులు తిరిగి వాచియున్నారు. యోధులు తిరిగి వాచియున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మను చున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మను చున్నాడు. ఇంకా తిరిగి వస్తున్నారని పాడుతాం. వచ్చేసారు ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఆల్ 75% యూదులంతా చేరుకున్నారు వాళ్ళ దేశం. ఇప్పుడు దాదాపుగా 90 లక్షలు దాటింది. కనుక యూదుల జనాభా ఇశ్రాయేల్ దేశంలో. ఉదయకాలం కారు వేసుకుంటే సాయంకాలం ఒకసారి అంతా ఒక చుట్టేయచ్చు ఇశ్రాయేల్ దేశాన్ని. ఉదయం బయలుదేరంటే సాయంకాలం కారులో ఒక్కసారి మొత్తం చూసేయచ్చు. హైదరాబాద్ కూడా చూడలేం ఉదయం బయలుదేరి సాయంకాలం వరకు. అంటే ఎంత చిన్న దేశమో చూడండి. ఇట్లా అడ్డంగా పోతే 6 గంటల్లో చూసేయచ్చు ఇశ్రాయేల్ హాఫ్ డేలో. అంత చిన్న దేశము ఈరోజు ప్రపంచ దేశాల్లో టాప్ 10లో ఒకటిగా చేరింది. అంటే వాళ్ళు ఎందుకు దేవుడు అట్లా అప్పగించాడంటే చెరకు ఒక మాట కూడా చదువుదాం. ఆ మాట కూడా ఎందుకంటే దేవుడు కోపం అంట. జకర్యా గ్రంథం అంత భయంకరమైన చెరకు వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే దేవుని ఉగ్రత, దేవుని కోపం. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయం. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము చూడండి 12వ వచనం. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం. జకర్యా 1:12. జకర్యా 1:12. అందుకు యెహోవా దూత సైన్యముల అధిపతికి యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యోధా పట్టణముల మీదను కోపించి ఉన్నావే, ఇంకా ఎన్నాళ్ళు కనికరింపకుందని మనవు చేయక. ఎన్ని సంవత్సరాలు దేవుడు కోపం పెట్టుకున్నాడంట? 70 సంవత్సరాలు. కానీ కోపం 70 సంవత్సరాలు దేవుని కోపం. వాళ్ళు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. ఎందుకు దేవుని కోపం వచ్చింది? 2 దినవృత్తాంతములు 36 అధ్యాయం ముగిచ్చేస్తున్నారు 2 నిమిషాలు. 2 దినవృత్తాంతములు 36 అధ్యాయము చూడండి 21వ వచనం. 2 దినవృత్తాంతములు 36 అధ్యాయము 21వ వచనం కూడా అందరం కలిసి మనం చదువుదాం. 36:21 వచనం చదవండి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించుట వరకు ఇది సంభవించిన. దేశము పాడుగన్న 70 సంవత్సరాల కాలం అది విశ్రాంతి దినములను అనుభవించను. కాబట్టి ఎందుకు చెరలబోయంటే వాళ్ళు విశ్రాంతి దినాలు ఏం చేయలేదు? పాటించాల. దేవుని ఆజ్ఞలు పాటించాల. మీరు ఎక్కడే ఉంటే ఈ భూమికి విశ్రాంతి లేదు కాబట్టి మీరందరూ చెరలో ఉండాలి 70 సంవత్సరాలు. దేవుడు లెక్కలు కట్టాడు. లెక్కలు కడితే 70 సంవత్సరాలు విశ్రాంతి దినాలు పాటించలేదంట. దాని ప్రతిగా 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు భూమి ఏమనిపించింది? విశ్రాంతి అంట. ఇప్పుడు ఏమైంది? అది అయిపోయిన టైము. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము చూడండి 11-12 వచనాలు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11-12 వచనాలు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము 11-12. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరాలు గడిచిన తరువాత వారి దోషాలను బట్టి నేను బబులోను రాజును ఆ జనుల కల్దీయుల దేశమును శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమింతును. ఎప్పుడంటే 70 సంవత్సరాల తర్వాతనే బయటికి రావాలి మీరు. ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తవుని అని దానియేలు చెరలో ఉండి తెలుసుకుంటున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలుకి అర్థమైపోయింది ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు ఈ టైం దగ్గర పడింది, మనకు విడుదల దగ్గర పడింది అని చెప్పేసి వాళ్ళు గ్రహించారంట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం.
9వ అధ్యాయం మొదటి వచనం, మొదటి 2 వచనాలు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. దానియేలు చెరలో ఉన్నప్పుడు గ్రంథాలు చదువుతూ ఉంటే 70 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి, మనకేం కలుగుతుంది? విడుదల. అప్పుడు రాజు ఎవరంట? అప్పుడు రాజు ఎవరు? ఆ దర్యావేషు. అందుకే 3 దఫాలుగా చెరలోకి వెళ్ళిపోయిన 3 దఫాలుగా యెరూషలేము వస్తారు. మొదటి దఫాలో జెరుబ్బయలు నాయకత్వంలో మొదటి దఫా కొంతమంది వస్తారు యూదులు. రెండో దఫాలో ఎజ్రా నాయకత్వంలో 2వ గుంపు వస్తుంది. నెహెమ్యా నాయకత్వంలో 3వ గుంపు వస్తారు. అంటే అందరు రారు, ఎందుకంటే 70 సంవత్సరాలకి చాలా మంది యూదులు సెటిల్ అయిపోయారు, ఆ దేశాల్లో సెటిల్ అయిపోయారు, అక్కడే ఉండిపోయారు. అందుకే దర్యావేషు ఏమంటే రాజు అయిన తర్వాత ఆ యెజ్రా గ్రంథంలో మీరు ఎవరైతే మందిరం కట్టాలనుకుంటున్నారో మీరు వెళ్ళి మందిరము కట్టవచ్చని ఆజ్ఞయిస్తాడు. యెజ్రా గ్రంథం మనం చూస్తాం. అప్పుడు యూదులు బయలుదేరతారు. వాళ్ళు మొదటి దఫాలో జెరుబ్బయలు నాయకత్వంలో, 2వ దఫాలో ఎజ్రా నాయకత్వంలో, 3వ దఫాలో నెహెమ్యా నాయకత్వంలో పోయినటువంటి యూదులు మళ్ళీ తిరిగి వచ్చి మరి దేవాలయం కడతానికి పూనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ఈ రాత్రి ఏం గమనిస్తున్నామంటే మనము అలా చెదరిపోయి పాడైపోయినట్టు వారు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మరలా ఇచ్చిన వాగ్దానాల ప్రకారం వారి మధ్య రాజును పుట్టించాడు, రాజ్యము కూడా ఇచ్చింది. ఒకే రాజు ఒకే రాజ్యం. కాబట్టి ఈ రాత్రి ఈ సంగతి మనము హోషేలాగా దేవుడు 9 సంవత్సరాల కాలం ఇచ్చాడు, కానీ 9 సంవత్సరాల కాలము దుర్యోగం చేసుకున్నాడు, కుట్రలతో జీవించాడు. చివరికి తను పాడైపోయి రాజులు ప్రజలను కూడా పాడు చేశారు. చివరికి దేశమే లేకుండా అయిపోయినటువంటి వారు ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. కారణం ఏంటి? యెహోవా మాట వినని ప్రజలు. కాబట్టి మనం అలా ఉండకుండా జీవించదము గాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించిన అందరూ కూడా ఈ వాక్య వెలుగులో మన జీవితాలు స్వపరీక్ష చేసుకుంటాం. మరి చెరలోకి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కనుక 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. కారణం విశ్రాంతి దినాలు పాటించలే, దేవుని ఆజ్ఞలు పాటించలేదు. దేవుడు 70 సంవత్సరాల కోపం వాళ్ళ మీద పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఎంతగా విసికించారు, ఎన్ని సహించాడు. విగ్రహారాధన, వ్యభిచారము, అగ్నిగుణం దాటించి శకునాలు, ఎన్ని కార్యాలు చేశారు వాళ్ళు. దూడలు, దేవుని విసర్జించి దేవుని ప్రవక్తలను చంపడం, ఎన్ని అఘాయిత్యాలు యూదులు. అందుకే దేవుడు వారిని లోపల పెట్టాడు. కాబట్టి ఈ దినము చివరి రాజు హోషే టైంలో ఎలాగో ఆ రాజ్యం పాడైపోయింది మనం చూసాం. అషూర్ రాజు సల్మనేదు రావటము, బంధించటము, వీళ్ళని తీసుకొని పోవటము, ఆ ఇశ్రాయేలు దేశం అన్యాక్రాంతం, అన్ని ప్రజలు ఆక్రమించటము. వీడు ఎంత బాధపడి ఉంటాడు. మన స్వాస్థ్యము వేరే పిల్లలు తీసుకుంటామంటే మనకి ఎంత బాధ ఉంటుంది. అది ఇశ్రాయేలు దేవుడు వారికి ఇచ్చిన భూమి కదా. అన్యులు దాంట్లో కాపురం ఉన్నారు. కారణం ఏంటంటే మాట వినని ప్రజలుగా. ఈ రాత్రి మనం అలా ఉండకుందాము గాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. మరి ఈ దినముతో మరి ఇశ్రాయేలు యోధా రాజులు, సమైక్య రాజులు, 42 మంది రాజుల చరిత్రలు మేము ముగించగలిగాం. అందుకే మీ స్తోత్రాలు తండ్రి. ఆరంభించి ముగించేంత వరకు కూడా మీ సంధాన్ని గ్రహించారు. అనేకమైన సంగతులు ప్రభా, ఎన్నో సత్యాలు, ఎన్నో లోతైన మర్మాలు, ఎన్నో సంగతులు వీటి ద్వారా మేము తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా యుగాంతమందున మాకు బుద్ధి కలగాలని దుష్టాంతం సంబంధించిన సంగతులు రాయించి మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. వాక్యాన్ని దీవించండి, ఇశ్రాయేలుని కాపాడండి ప్రభా. వారికి ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చావు. ఎందుకంటే మరలా వాళ్ళు ఇప్పుడు 2 రాజ్యాలుగా 2 గుంపులుగా లేరు, ఒకే రాజ్యం అయ్యారు. రాజు కూడా వచ్చారు, రాజ్యము కూడా ప్రారంభమైంది. కనుక మేము చూస్తున్నాం ఈరోజు ఆ రాజ్యంలో మేము ఉన్నాం. ఎంతోమంది ఉన్నారు, లక్షల కోట్ల కొలతకి మీ రాజ్యం ఉంది. కాబట్టి ప్రభా, మీ వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ వచ్చే ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని, భవిష్యత్ సేవకై సిద్ధపరచమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.